కూటమి ప్రభుత్వం పరిపాలన మీ మాటలో చెప్పాలంటే కేవలం కూటమి అనేది అధికారం కోసమే. సార్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలవుతుందా? డెఫినెట్లీ. బట్ కక్ష సాధింపు చర్యలు అనేటువంటివి గత ప్రభుత్వంలోనూ ఉన్నాయి, ఈ ప్రభుత్వంలోనూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కాషాయ రంగు బట్టలు ధరించుకొని అది హిందుత్వాన్ని ఇండికేషన్ చేస్తూ ఆయన రాజ్యాంగానికి విరుద్ధంగా మతం కోసం మనుషులు కాదు. సార్ ఈవీఎంలో మీ అభిప్రాయం ఏంటి సార్? స్పష్టమైనటువంటి అభిప్రాయం ఏమిటంటే ఈవీఎంస్ అనేటువంటివి మనకు సూట్ కావు. సార్ ఐఏఎస్ గా రిటైర్డ్ అయిన తర్వాత మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? సార్థకత జన్మతి అనేటువంటిది 100%. అంటే ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయ పార్టీ మస్ట్ అండ్ షుడ్ సార్. ఎవరినైనా గుండె మీద చేసుకుని ఎస్ ఈ 3 మేము తీర్చాం అని చెప్పమని ఈరోజు దళాధిపతి అనే పేరు అంటే మీరు పెట్టుకున్నారు సార్? ఎవరన్నా దళిత లీడర్స్ అభివృద్ధి ఇచ్చారని? అంటే మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ అనౌన్స్ చేశారు సార్. మొన్న పిఠాపురం ఆవిర్భావ సభ చూసారా సార్? యాక్చువల్గా అది ఆవిర్భావ సభలాగా లేదు, ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఒక రక్తానికి పుట్టినటువంటి ఒకే ఇంట్లో ఉన్నటువంటి అన్నా చెల్లెళ్ళే ఆస్తుల దగ్గర పదవుల దగ్గర ఇట్లాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఏ రక్త సంబంధం లేకున్నటువంటి ఈ పొత్తులో ఉన్నటువంటి 3 పార్టీల మధ్య రాబోయే రోజుల్లో జనంలో మంచి పేరు వచ్చే అంశాలలో తప్పులకి మాత్రం దూరంగా ఉంటున్నారు. సార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన ఉందా సార్? రాజకీయ పార్టీకి అదే కదా చేసేది. ప్రజలు మీ పార్టీని సిద్ధాంతాలను ఎందుకు నమ్మాలి, మీ పార్టీలోకే ఎందుకు ఆసక్తి చూపుతారు? ఎందుకనంటే ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఉన్నవారు సర్వీస్ లో ఉన్నప్పుడే ప్రజా సమస్యల మీద అవగాహన ఉంటుందా, లేదంటే ప్రజలకు మేము ఏదైనా చేయాలనే మోటోతో ఉంటారా? అంటే ఏంటి సార్? ఎందుకనంటే దేవుడు జన్మనిస్తే అప్పుడు ఈ ఐఏఎస్ ఎంచుకోవడం జరిగింది. 8 నెలల పసిపిల్లల మీద 10 నెలల పసిపిల్లల మీద వివాహితుల మీద స్టూడెంట్ ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. పద్మవిభూషణ్ వచ్చిన చిరంజీవి ఏమంటాడు, ఎన్కౌంటర్ చేయాల్సిన ఆ చట్టాలు ఎందుకు తేవట్లేదు సార్? చట్టం సేమ్ అమలులో ఉంది తేడా. మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు ₹1 లంచం తీసుకున్నారు సార్? అందరికి నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ పై పట్టు సాధించాలన్నటువంటి బీజేపీ వ్యూహం పవన్ కళ్యాణ్ ద్వారా కలలకు సాకారం అవుతుందా? వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయిందా, లేదంటే ఇంకా ఇన్యాక్టివ్ లో ఉందా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా? 9 నెలల పరిపాలనా కాలంలో ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారా, లేకపోతే ఎలా ఉన్నారా అనే దానిపైన, ఇంకా మిగతా రాజకీయ అంశాలపై మనతో మాట్లాడటానికి ఎక్స్ఐఎస్ అంతేకాకుండా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఈ రాజకీయాలు, ఈ 9 నెలల రాజకీయాల్లో జరిగినటువంటి అంశాలపై మీరు ఫోకస్ పెట్టే ఉంటారు. మీరు కూడా ప్రతి విషయాలపై స్పందిస్తూ ఉన్నారు. 9 నెలల పరిపాలన, కూటమి ప్రభుత్వం పరిపాలన మీ మాటలో చెప్పాలంటే ఎలా ఉంది సార్? అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మనం ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం. ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఒక బాధ్యత. సో ఈ రోజు దాని మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర కానీ, సుప్రీంకోర్టులో కానీ మేనిఫెస్టోలో ఏం పెడుతున్నారు, ఏం హామీలు ఇస్తున్నారు, అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేరుస్తున్నారా లేదా అనే దానిలో ఒక అకౌంటబిలిటీ కావాలి. ఒక బాధ్యత కలిగినటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన తీసుకురావాలి. అలాగే హామీలు ఇచ్చేటప్పుడు కూడా సాధ్యాసాధ్యాలు పైన కూడా దృష్టి పెట్టి హామీలు ఇవ్వాలి. అలాంటి అకౌంటబిలిటీ తీసుకురావాలనే దాని మీద చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ముందు కూడా ఈ అంశం ఉంది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ఇబ్బడి ముబ్బడిగా అధికారమే ధ్యేయంగా కూటమిగా ఏర్పడి, కేవలం కూటమి అనేది అధికారం కోసమే ఏర్పడిందని అనేటువంటిది ఈ రోజు ప్రజల్లో కలుగుతున్న భావన. ఎందుకనంటే ప్యూర్లీ అంటే పవర్ రావాలి అన్నది ఒక్కటే ధ్యేయంగా కనిపిస్తుంది తప్ప, ఈ రోజు వాళ్ళ నడవడిక కానీ, ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు కానీ, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తూ ఉంటే ఒక డ్రామాగా ఏర్పడ్డారు. ఏమిటి కూటమిగా ఎన్నికల్లో హామీలు ఇచ్చే అధికారం కోసం అనుకున్నది సాధించాం కాబట్టి ఇంకా ఎలా పోయినా పర్వాలేదు అనేటువంటి ప్రవర్తన ఇప్పుడు ప్రభుత్వ పనితీరులో స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకునే పరిస్థితి ఉంది. పూర్తిగా ఇప్పటికైతే విఫలమైందే అని చెప్పాలి, విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఏమైనా కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటారా అనేటువంటిది మనకి వేచి చూడాల్సిన అంశం. సార్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది
అమలవుతుందా మీ అభిప్రాయం మేరకు? ఇప్పుడు అంటే పథకాలు పాలన పక్కన పెట్టేసి నెలకొక అరెస్ట్ చేస్తున్నారు. ఈ నెలవారీగా ఒక్కొక్కరిని టార్గెట్ లిస్ట్ లో వాళ్ళు ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో టార్గెటెడ్ గా పెట్టుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయటం, ఈ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం, మీలాంటి వారి యొక్క అభిప్రాయం అంతా ఇట్లా డైవర్షన్ గా వీళ్ళ మీదకి వెళ్తూ ఈ చర్చ జరుగుతుంది. సో ప్రజలకి మంచి పాలన చేయాలి, వారికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేది పక్కన పెట్టేసేసి ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది చాలా మంది డిస్కస్ చేస్తున్నటువంటి మాట. డెఫినెట్లీ రెడ్ ఎల్లో ఆరెంజ్ అనేటువంటి దాని మీద నాకు స్పష్టత లేదు, కానీ వెంజెన్స్ పాలిటిక్స్ అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కక్ష రాజకీయాలు ఒకప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ధోరణి మనం చూసాం. అంటే జయలలితని అవమానించటం, దాని తర్వాత ఆ కరుణానిధి వారు అధికారం కోల్పోవడం, ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ వారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని ఎత్తుకెళ్ళిపోయి జైల్లో పెట్టేయడం, ఇట్లాంటివన్నీ ఒక కక్షపూరితమైనటువంటి తమిళనాడులో చూసేవాళ్ళం. ఏంటి ఇలా ఉంది అని, ఇదేమిటి డెమోక్రసీలో అని అనుకునేవాళ్ళం. సేమ్ ఈరోజు ఏపీలో రిపీట్ అవుతుందా అనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే ఇక ఈ ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసుకుని లోపల, అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల వేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది అని అంటే, సో తమిళనాడు ఇక్కడ రిపీట్ అవుతుందా అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. బట్ కక్ష సాధింపు చర్యలు అనేటువంటివి గత ప్రభుత్వంలోనూ ఉన్నాయి, ఈ ప్రభుత్వంలోనూ ఉన్నాయి. సో రెండిట్లోనూ ఏది కూడా ఎక్కువ తక్కువ ఏం కాదు. సో డెఫినెట్లీ ఆ వైలెన్స్, రాజకీయ కక్షలు అనేటువంటి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత, ఒకప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఉండేది మన రాష్ట్రంలో, ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీలు అయినాయి. ఇవి వచ్చిన తర్వాత ఆధిపత్య వర్గాల మధ్య పోరు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 2 వర్గాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మన సామాజికంగా చూసినప్పుడు తెలుగుదేశం కమ్మవారి వైపు ఉంటే వైఎస్ఆర్సీపీ రెడ్డిలో వైపు ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు వస్తే వాళ్ళు అనేకూడదు, వాళ్ళు వస్తే వీళ్ళు అనేకూడదు, ఆర్థిక మూలను దెబ్బతీయాలి అనేటువంటి ఒక ఆలోచన వ్యూహంతో ఈ ఆధిపత్య వర్గాల మధ్య ఉన్నటువంటి పోరులో పేదలు నలిగిపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అధిక జనులుగా ఉన్నవాళ్ళు ఎవరైతే, అధిక ఓట్లు కానీ అధిక జనాభాగా ఉన్నవాళ్ళు, వాళ్ళకేం అధికారం రావట్లేదు ఒకవైపు, మరొక వైపు పావులుగా ఇరు వర్గాల మధ్య నలిగిపోతున్నారు. కొట్టుకునేది, అరుచుకునేది, చంపుకునేది వీళ్ళు, అధికారం చలాయించేది మాత్రం వాళ్ళు. అది స్పష్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. అది ఆరెంజ్, ఎల్లో, రెడ్ అనేది పక్కకు పెడితే, బట్ అలాంటి పరిపాలన అనేటువంటిది, కక్ష సాధింపు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, రాజకీయ నాయకులకి కులాలు మతాలతో సంబంధం ఉండకూడదు. ఎందుకంటే అన్ని కులాల వారు కావాలి, అన్ని మతాల వారు ఓట్లు వేస్తేనే వాళ్ళు అనుకున్నటువంటి, ప్రజలు గెలిపిస్తే వాళ్ళు అనుకున్నటువంటి పదవుల్లో వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ కాషాయ రంగు బట్టలు ధరించుకొని, అది హిందుత్వాన్ని ఇండికేషన్ చేస్తూ ఆయన వ్యవహార శైలి ఉంది. అది మంచి అభిప్రాయమే అంటారా? వాస్తవంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎంసీసీ ఎన్నికల సమయంలో పెడతారు. దానిలో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, మత పరంగా కానీ కుల పరంగా కానీ ఏ రకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు, కులాల వారీగా ఓట్లు వేయమని అడగకూడదు, మతాల వారీగా అడగకూడదు అని చాలా స్పష్టంగా ఉంది అందులో. సో ఓకే, ఆ విధంగా కనుక ఎవరైనా అభ్యర్థి మాట్లాడితే, అది ప్రూవ్ అయితే వాళ్ళ క్యాండిడేచర్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు, ఒకవేళ గెలిస్తే కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. అలాంటిది అవన్నీ దాటి వచ్చి ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న తర్వాత ఒక ప్రమాణం చేసి కదా వీరంతా వచ్చారు. ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అవగానే అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేస్తారు. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ గా, అంటే ఒక మంత్రి పదవికి వచ్చిన తర్వాత మనకున్న జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అని 3 అంగాల్లో మంత్రులు ఎగ్జిక్యూటివ్ లోకి వస్తారు. వాళ్ళు మరొక ప్రమాణం చేస్తారు. అందులో ఏ రకమైనటువంటి ద్వేషాలు ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు అనేటువంటి అన్ని చెప్పి, రాజ్యాంగ పరంగా నడుచుకుంటానని చెప్పి, రాజ్యాంగానికి విరుద్ధంగా, సెక్యులరిజానికి విరుద్ధంగా చేయడం, యాక్చువల్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ టు డిస్క్వాలిఫై హిమ్. అసలు మంత్రిగా డిస్క్వాలిఫై చేయడానికి, ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయడానికి, వారు చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారనే దాంతో డిస్క్వాలిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు ఎవరికైతే బలం ఉందో, బలం ఉన్నవాడితే రాజ్యం. అంతకుముందు గతంలో
ఇలాంటి రాజ్యాంగం లాంటి ఒక స్వేచ్ఛ సమానత్వం అని లేనప్పుడు ఎవరు ఆధిపత్యం ఉంటే వాళ్ళది రాజ్యం, ఎవరికి బలం ఉంటే వాళ్ళది రాజ్యం. సో ఈ అంగు ఆర్భాటం ఉన్నవాడే చెల్లుబాటు అయ్యేవాడు. అలాంటి పరిస్థితిని వీళ్ళు పునరావృతం చేస్తున్నారు. అంటే ఒక బార్బేరియన్ సొసైటీ ఉన్నప్పుడు బలవంతుడిదే రాజ్యంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చరిత్రలో చూసేవాళ్ళం, ఇవల్యూషన్ లో చదువుకున్నాం. ఒక ఆంథ్రోపాలజికల్ ఎవల్యూషన్ అనేది అంటే చిన్న చిన్న జంతువుల దగ్గర నుంచి పెద్దగా ఒక ప్రాణికోటి ఎట్లా ఇవాల్వ్ అయింది అనేది మనం చూసినప్పుడు, కోతి నుంచి మనిషి వచ్చాడు అనేది చూసినప్పుడు, మొదటగా వచ్చినటువంటి మనుషులు ఎట్లా బార్బేరియన్స్ ఉండేవాడు, ఆహారం కోసం ఎలా చంపుకునేవాడు అని చూసాం కదా. అలాంటి వ్యవస్థ మళ్ళీ పునరావృతం చేస్తున్నారా వీడు అనేటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మతం అనేది వ్యక్తిగతం, మనిషి కోసం మతం కానీ మతం కోసం మనుషులు కాదు. ఎందువల్లంటే మనుషులు మతాన్ని తయారు చేసుకున్నారు, మనుషులు దేవుడిని తయారు చేసుకున్నారు. కాబట్టి తయారు చేసుకున్న వాళ్ళు చేసుకోవాలి. సో వ్యక్తిగతమైనటువంటి అంశం అది. రాజకీయ నాయకుడికి ఇట్లా కులపిచ్చి మత పిచ్చి ఉండకూడదు కదా సార్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో వ్యక్తిగతమైన అంశం అసలు పబ్లిక్ అంటే జనానికి సంబంధించిన అంశంగా తేకూడదు ఫస్ట్. రెండవది అసలు ఆ ప్రస్తావన అవసరం లేదు. నీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది కలిగితే, అది ఏదైనా మతపరంగా జరిగితే అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఒక సందేశం ఇవ్వచ్చు, మనం కలిసి ఉందాం, సామరస్యంగా ఉందాం, మత సామరస్యం ఉండాలి, విలువ ఒకరినొకరు గౌరవించుకుందాం. సో అంతే తప్ప ఒకరికొకరు హాని కలిగించుకోవద్దు, శాంతి సామరస్యంగా ఉండాలనేటువంటి సందేశం ఇవ్వడం అన్నంత వరకు మంచిదే. కానీ మీకు జరిగితే ఊరుకుంటారా, రోడ్లకి రారా, నేనే రావాలా, మీరెందుకు రోడ్ల మీదకి రావడం, ఒక ముస్లింకి అయితే ఊరుకుంటారా, ఒక క్రిస్టియన్కి అయితే, ఒక బుద్ధిస్ట్కి అయితే ఊరుకుంటారా? అసలు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఏ రూపంలోనూ మాట్లాడేటువంటి అంశం కాదు అది. ఒకవేళ అతను ఒక మత ప్రచారకుడిగా వెళ్ళాలి అనుకుంటే, ప్రబోధ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, అవి వదిలేసి ఆ పనులు చేసుకోవచ్చు, పదవికి రాజీనామా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి. సో అంటే టు ప్రీచ్, ప్రొఫెస్, ప్రాక్టీస్ రిలీజన్ ఆఫ్ చాయిస్ అని కాన్స్టిట్యూషన్ చెప్పింది. సో దట్ యూ కెన్ డూ. బట్ ఒక మంత్రిగా ఉండి చేయడం అనేటువంటిది తప్పు, అలా చేయకూడదు, అది రాజ్యాంగానికి విరుద్ధం. సార్ ఈవీఎం మీ అభిప్రాయం ఏంటి సార్? స్పష్టమైనటువంటి అభిప్రాయం ఏంటంటే ఈవీఎంస్ అనేటువంటివి మనకు సూట్ కావు, బ్యాన్ చేయాల్సిందే. అది హ్యాక్ చేయొచ్చు అనేటువంటిది సాఫ్ట్వేర్ లో హైయెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి మస్క్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే అది కనిపెట్టింది మనిషే కదా సార్. ఎస్, కనిపెట్టింది మనిషి అయినప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లు దాన్ని ఎలా కావాలంటే అలా వాడటం అనేది కూడా మనిషికి తెలుసు కదా. తెలుసు. మరి ఎలక్షన్ కమిషన్ పెట్టిన ప్రొసీజర్స్ లో హ్యాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానిలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని మెషిన్స్ అలొకేట్ చేసినప్పుడు అక్కడ పోటీ చేసే అభ్యర్థులు లిస్ట్ తయారు చేస్తారు, ఫామ్ 7A అంటాం దాన్ని. ఆ లిస్ట్ తయారు చేసిన తర్వాత అదే బ్యాలెట్ పేపర్, ఆ లిస్ట్ ప్రకారంగా బ్యాలెట్ పేపర్ తయారవుతుంది. అలాంటి నమూనాతో ఈ ఈవీఎంస్ తయారు చేస్తారు. తయారు చేసే ముందు కమిషనింగ్ అంటారు దాన్ని. ఆ కమిషనింగ్ అప్పుడు డేటా అంతా డిలీట్ చేస్తారు. డిలీట్ చేసి ఈ పేపర్ ఇన్సర్ట్ చేసి మిషన్ కమిషనింగ్ చేస్తారు. చేసిన తర్వాత పోలింగ్కి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఒక మాక్ పోల్ అనేది కండక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఆ మాక్ పోల్ రిజల్ట్ చూస్తారు, చూసి మనం నొక్కినట్టుగానే వచ్చినాయా లేదా అని చెక్ చేసి మళ్ళీ ఆ డేటా డిలీట్ చేస్తారు. అంటే ఇన్ని రకాల చెక్స్ ఎందుకు పెట్టారు అంటే మెషిన్ హ్యాక్ చేయొచ్చు. సో అందువల్ల హ్యాక్ అవ్వలేదు అని నిరూపించడం కోసం ఈ పని మనం ఇది చేస్తున్నాం. సో అంటే 2 రకాల చెక్స్ లో లేదు అని నిరూపించడానికి ప్రయత్నం చేసిన కమిషన్ తర్వాత జరగదనే దాన్ని నిరూపించే పరిస్థితి లేదు కదా. సో ఇలా జరుగుద్దనే కదా నువ్వు నిరూపిస్తున్నావు. దట్ మీన్స్ యూఆర్ యాక్సెప్టింగ్ దట్ ఇట్ కెన్ బి హ్యాక్డ్. సో కాకపోతే హ్యాక్ అవ్వలేదని చూపించే ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. పోలింగ్ జరిగేటప్పుడు, పోలింగ్ అయిన తర్వాత ఏదో జరిగిపోయిందనే దానికి ఎక్కడా కూడా మనకి ప్రూఫ్ లేదు. సో ఏదైనా జరగవచ్చు. ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, మేమేమంటామంటే ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మా స్టాండ్ ఏంటంటే, ఇప్పుడు డౌట్ ఉంది, అది దాని నమ్మకం లేదు, దాని మీద ఎందుకు మీరు పదే పట్టుకుని ఇదే చేయాలని అంటావు? ఈరోజు డెమోక్రటిక్ నేషన్స్ 193 దేశాల్లో అనేకమైనటువంటి ఉన్నాయి, డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయి. అలాంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్తోనే ఎలక్షన్స్కి వెళ్తున్నాయి. ఎగ్జాంపుల్ అమెరికా.
ఇంగ్లాండ్ అంటే పార్లమెంటరీ ఫామ్ కి ఆద్యులైనటువంటి కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా వీళ్ళందరూ కూడా బ్యాలెట్ తోనే వెళ్తారు. అలాంటిది మనకెందుకు ఈవీఎం? మనము బ్యాలెట్ వెళ్ళొచ్చు కదా. అనుమానాలు ఉన్నప్పుడు, జనం మీద జనం నమ్మకం కోల్పోయినప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఉన్న విధి ఏంటంటే ఫెయిర్ గా ఎలక్షన్ జరిపించడం వాళ్ళ విధి, అంతేగాని రాజ్యాంగం రాయటం వాళ్ళ విధి కాదు. నేను ఇదే చేస్తా ఇలాగే చేస్తా అని చెప్పే అథారిటీ కాదు అది. ఎన్నికలు కావాల్సింది పొలిటికల్ పార్టీస్ కి. పొలిటికల్ పార్టీస్ మాకు నమ్మకం లేదన్నప్పుడు వాళ్ళకి ఏది నమ్మకం ఉందో అది చేయాలి, అది మీ బాధ్యత. అంతేగాని యూ కెనాట్ డిక్టేట్ పొలిటికల్ పార్టీస్. యూఆర్ ఓన్లీ అన్ ఏజెన్సీ టు కండక్ట్ ఎలక్షన్. నీకు ఇచ్చిన విధి ధర్మం ఏంటంటే నమ్మకమైనటువంటి రీతిలో ఎన్నికలు జరపడం అన్నదే నీ బాధ్యత. సో యూఆర్ దేర్ టు ప్రొవైడ్ సర్వీస్, నాట్ టు డిక్టేట్ టర్మ్స్. అంతే తప్ప ఆధిపత్యం చెలాయించడానికి కమిషన్ పెట్టలేదు. ఒక నీతి నిజాయితీ నిష్పక్షపాత రీతిలో సజావుగా ఎన్నికలు జరపడం కోసం పెట్టారు. అది ఎవరి కోసం? రాజకీయ పార్టీల కోసం. సో రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో పోటీకి పడతాయి. పడినప్పుడు వాళ్ళకి అనుకూలంగా నమ్మకమైనటువంటి విధానం కోరుకుంటారు. ఆ కోరుకున్న విధానం నువ్వు చెయ్యి, యూఆర్ దేర్ ఫర్ దట్ ఓన్లీ. అది మానేసి ఇదే పెడతాం ఇదే చేస్తాం ఇలాగే చేస్తాం అంటే అసలు అలా డిక్టేట్ చేయడానికి మీరెవరు? యూఆర్ దేర్ టు ప్రొవైడ్ సర్వీస్, నాట్ ఫర్ డిక్టేటింగ్. ఆ విషయాన్ని గమనించాలి. సో అందుకనే అది గుడ్డా బ్యాడా అనేది అవసరం లేదు. ఎందుకని ఆ చర్చే అవసరం లేదంటా నేనైతే. నమ్మకం లేదు, ఈరోజు ప్రజల్లో అనుమానం ఉంది, ఓటర్స్ అనుమానిస్తున్నారు కాబట్టి తీసేయి, బ్యాలెట్ కావాలని అడుగుతున్నారు కాబట్టి పెట్టండి, దానికి అసలు చర్చ ఎందుకు? కాబట్టి ఈవీఎంస్ ద్వారా చాలా మోసం జరుగుతుంది అనేటువంటిది అపోహ ప్రజల్లో ఉంది, బలంగా ఉంది. కాబట్టి అది వద్దు, బ్యాలెట్ పేపరే కావాలి అనేటువంటిది మా యొక్క డిమాండ్. సార్, ఐఏఎస్ గా రిటైర్డ్ అయిన తర్వాత హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా, చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా పాలిటిక్స్ కి కానీ ఇంత దూరంగా ఉంటారు. మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టాలన్న ఆలోచన అసలు ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, పార్టీ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే యాక్చువల్గా ఐఏఎస్ అనే సర్వీస్ లోకి రావాలన్న ఆలోచనే మన చుట్టూ ఉన్నటువంటి నీడీ పీపుల్ కోసం మనం ఏ విధంగా సర్వ్ చేయగలుగుతాం అనేటువంటి దాని నుంచి వచ్చింది. సో అది నా తండ్రి నుంచి వచ్చినటువంటి స్ఫూర్తి కానీ, వారు నేర్పించినటువంటి ఒక కలిగించినటువంటి ఆసక్తి కానీ, నేర్పించినటువంటి పాఠం కానీ, ఏదైనా మనం 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి ప్రయోజనం కలిగేటువంటి పనులు చేయాలి, అది సార్థకత జన్మకి అనేటువంటిది నూరిపోసారు. సో ముందు నుంచి అలాంటి ఆలోచనతోనే ఎదిగా ద బెస్ట్ సర్వీస్ ఏంటని ఎత్తుక్కుని ఈ సర్వీస్లోకి రావడం జరిగింది. దీన్ని కంటిన్యూ చేయాలి, ఇక్కడితో ఆగిపోతే ఇంకా మనం ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఉండదు. కొన్ని హద్దులలో, కొన్ని బౌండరీస్ లో, ఒక ఫ్రేమ్వర్క్ లోనే పనిచేసేది ఐఏఎస్ లో జరిగింది. అలా కాకుండా విస్తృత స్థాయిలో పాలసీ మేకింగ్ లో, ఒక చట్టాన్ని తయారు చేయడం కానీ, ఒక పథకాన్ని రచించడంలో కానీ పూర్తి స్వేచ్ఛతో పనిచేయగలిగే అవకాశం ఒక చట్టసభకే ఉంటుంది. అలాంటి చట్టసభలో మనం ప్రవేశించినప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఒక పక్క మనం తెలుసు కాబట్టి చూసి ప్రజలకు ఏం కావాలి, పేదవాళ్ళకి ఏం కావాలి, వెనుకబడిన వర్గాలకు ఏం కావాలి అనేటువంటివి చట్టసభలో చేసే అవకాశం ఒక రాజకీయ వేదిక ద్వారా అవుతుంది. అందుకనే ఒక రాజకీయ పార్టీ పెట్టాలి. అంటే ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయ పార్టీ మస్ట్ అండ్ షుడ్ సార్. రాజకీయ పార్టీ పెట్టకుండా, రాజకీయ పార్టీ లేకుండా మనం సర్వీస్ చేయలేము. అంటే ఒక సోషల్ సర్వీస్ చేయొచ్చు, వాలంటీర్ ఆర్గనైజేషన్ లాగా సర్వీస్ చేయొచ్చు, ఆర్ఫన్ హోమ్స్ పెట్టొచ్చు. సర్వీస్ అనేది పలు రూపాల్లో చేయొచ్చు. బట్ నేను అనుకున్నది ఏంటంటే ఒక రాజ్యాంగంలో ప్రజలకు హక్కుగా రావాల్సినవి ఈ రోజు రావడం లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ 75 years అయింది మనకు స్వతంత్రం వచ్చి, ఈ రోజు నివసించడానికి ఇల్లు లేనటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల పాలనలో కనీసం ఈ దేశంలో ఉన్న పెళ్ళైన ప్రతి జంట నివసించడానికి ఇల్లు ఉంది అని ఏ పార్టీ అయినా చెప్పగలుగుద్దా? అధికారంలో ఉన్న, ఇన్నాళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీని ఎవరినైనా గుండె మీద చేసుకుని ఎస్, ఫుడ్, క్లోదింగ్, షెల్టర్, ఈ 3 కూడా ప్రైమరీ నీడ్స్, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు అనేవి ప్రాథమికమైన అంశాలు. ఈ 3 మేము తీర్చాం అని చెప్పమని ఈ రోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏలినటువంటి పార్టీలు, పరిపాలన సాగించిన పార్టీని ఎవరినైనా వచ్చి మేము ఏమి ఇచ్చాం మా రాష్ట్రంలో కానీ మా దేశంలో కానీ ఇల్లు లేని నిరుపేదలు లేరని చెప్పండి. ఇప్పుడు చూపిస్తాను నీకు 100,000. నేను పాదయాత్రలో చూసా, గుడిసెల్లో, తాటాకి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కుక్కలతో, పందులతో, పాములతో కలిసి సహజీవనం చేసి నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు.
నేను మొదలుపెట్టిన తడ దగ్గర మొదటి గ్రామం అనుకుంటానే గ్రామంలోనే ఇల్లు లేనటువంటి యానాదులు ఉన్నారు. సో మరి 75 సంవత్సరాల్లో ఇన్ని చట్టాలు చేసి ఇంతమంది పరిపాలన చేసి ఇన్ని పార్టీలు చేసి ఇవ్వలేకపోయినాయి. కాబట్టి దేర్ ఇస్ ఎ నీడ్, అంటే నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా చేసే అవకాశం చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది అని భావించాం. కాబట్టి ఈ లిబరేషన్ వీళ్ళందరినీ విముక్తి చేయాలి, వీళ్ళ పేదరికం నుండి, వీళ్ళు పడుతున్న కష్టాల నుండి, వీళ్ళ శ్రమల నుండి ఒక విముక్తి కలిగించాలి. అది కూడా రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులు వాళ్ళకి అందించడం ద్వారా విముక్తి కలిగించాలనే ఆలోచనతోనే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. సార్, అంటే సర్వీస్ లో ఉన్న చాలా మంది ఐఏఎస్ లో అవ్వచ్చు, ఐపీఎస్ లో అవ్వచ్చు, లేదంటే రిటైర్డ్ అయిన ఐఏఎస్ లో ఐపీఎస్ లో అవ్వచ్చు, వాళ్ళు కొంతమంది పూర్ స్టూడెంట్స్ కి వాళ్ళే డొనేషన్ స్పాన్సర్ చేసి చదివిస్తున్నారు సార్. హైయర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. అలా మీరు కూడా ఏదైనా చేస్తున్నారు సార్? నేను యాక్చువల్గా సర్వీస్ లో ఉండగానే అభ్యాస అనేటువంటి ఒక స్కూల్ అంటే ఒక ట్యూషన్ సెంటర్ అంటే పెట్టాం. ఎక్కడ సార్ అది? ఇప్పుడు మా విలేజ్ లో పెట్టాము, చెట్టనపడిన గ్రామంలో, అలాగే నెల్లూరులో పెట్టాము, మళ్ళీ చిత్తూరు అంటే పాత జిల్లాలో చెప్తాను. అట్లాంటివి పెట్టి అంటే అంటే టు స్టార్ట్ విత్ ఎలా చేసామంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో సరైన ఫౌండేషన్ ఉండడం లేదు కాబట్టి వాళ్ళకి అడిషనల్ ఇన్పుట్స్ ఇద్దాం అనేటువంటి ఆలోచనతో చిన్నతనంలోనే మంచిగా నేర్పించడం అనేటువంటిది ఒకవైపు చేసుకుంటూ అపాస్ అని ఒక ట్రస్ట్ కూడా పెట్టున్నాము. అంబేద్కర్ పూలే అబారిజినల్ సొసైటీ అనేటువంటి దాంతో ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు అప్పట్లో చేసాము. ఇక ఎప్పుడైతే ఇప్పుడు పొలిటికల్ గా వచ్చేసామో ఇక ఈ పార్టీ ద్వారా కార్యక్రమాలు అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాము. ట్రస్ట్ సర్వీసెస్ అనేటువంటివి నామినల్ గా ఉన్నాయి. అంటే ఎవరైనా మీ హెల్ప్ అడిగితే చేస్తారా సార్? స్టూడెంట్స్, పూర్ పీపుల్ ఎవరైనా ప్రజెంట్ ఇప్పుడు? ఖచ్చితంగా. యాక్చువల్ గా ఒక పూర్ అంటే వాళ్ళ ఎంటైటిల్మెంట్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు మెడిసిన్ చదువుకోవాలా, ఇంజనీరింగ్ చదువుకోవాలా, ఏం చదువుకోవాలన్నా ఈ ఎంటైటిల్మెంట్ ఉంది. అది వాళ్ళకి రావాలి. రాకపోతే దెబ్బలాడి పోట్లాడి ఉద్యమించైనా సరే వాళ్ళకి ఇప్పిస్తాం. అంటే ఎవరన్నా అంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ అడిగినా కూడా సార్, ఏదైనా కొంత రీయింబర్స్మెంట్లు ఉన్నా కూడా ఇంకా ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థికంగా మీ పార్టీ తరఫు నుంచి? పార్టీకి అంటే ఇప్పుడు పార్టీకి కూడా ఫండ్స్ ఉండాలి కదా, పార్టీకి నిధులు ఉండాలి. పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? జనంలో నుంచే వస్తాయి. సో పార్టీ ఎదిగి బలోపేతం అవుతున్న క్రమంలో ఆర్థికంగా కూడా బలోపేతం అయితే ఆలోచన అది కదా. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి ఇప్పుడు కొంతమంది పార్టీలు కొన్ని ఏదో కౌలు రైతులకని వాళ్ళకని చేసినటువంటి క్రమాలు ఉన్నాయి. కొంత పబ్లిసిటీ కోసం, కొంత ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేయడం కోసం చేసినటువంటి పనులు కూడా ఉంటాయి. సో అది కాదు మన ఆలోచన. లార్జర్ గా ఎంటైటిల్మెంట్ గా వచ్చేది అందరికీ ఇప్పించాలనేటువంటిది మన ఆలోచన. ఏదో ఒకరు ఇద్దరికి చేయడం వల్ల ఆ ఒకరిద్దరికి అనేటువంటిది స్పెసిఫైడ్ కేసెస్ అవుతాయి, బట్ యూనివర్సల్ గా జరగాలనేది మా ఆలోచన. దళాధిపతి అనే పేరు అంటే మీరు పెట్టుకున్నారు సార్? ఎవరన్నా దళిత లీడర్స్ అభివృద్ధి ఇచ్చారా మీకు? అంటే మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు పొన్నూరులో ఒక సభ జరిగింది. సో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులందరూ కూడా ప్రపోజ్ చేశారు. చేసి ఇలా పిలుచుకోవాలని మేము అనుకుంటున్నాం అని చెప్పేసి ఆ రోజు అక్కడ అనౌన్స్ చేశారు. సరే అది బాగుంది కదా అని చెప్పి తీసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే లీడర్ ఫర్ ఒక దళం అనుకోవచ్చు, ఒక గుంపుకి, అది ఒక గుంపుకి అనేది దాని అర్థం. సో అంటే నథింగ్ సో గ్రేట్ అబౌట్ ఇట్. జనరల్ గా కూడా లీడర్ అంటే అదే, బట్ ఒక సమూహానికి నాయకుడు అనేటువంటి ఒక భావన. సరే, ఎస్సీ వర్గీకరణ మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దాని మీద గవర్నమెంట్ ఏదో చేస్తుంది. ఇప్పుడు మన అభిప్రాయాలతో ఏం సంబంధం ఉంది అక్కడ? అంటే మీరు అంటే ఎన్నో విషయాల మీద మీకు చాలా పూర్తి జ్ఞానం ఉంటుంది సార్. ఇప్పుడు కొంతమంది మాల సోదరులు దానికి పూర్తిగా వ్యతిరేకం ఉన్నారు, మాదిగలు దాన్ని టోటల్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఎవరి మాట నమ్మాలి? ప్రజలే కావచ్చు, లేదంటే వేరే కులస్తులు, వేరే మతస్థులు కూడా ఈ ఎస్సీల మధ్య జరుగుతున్నటువంటి, మాలా మాదిగల మధ్య జరుగుతున్నటువంటి ఇంటర్నల్ వార్ని అంటే వాళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉందనుకోవాలా, లేకపోతే మాలలు చెప్పే దాంట్లో న్యాయం ఉందనుకోవాలా? అంటే ఒక వక్త కావచ్చు, లేదంటే మీకు పూర్తి జ్ఞానం ఉన్నటువంటి ఒక దళిత లీడర్ గా మీరేం చెప్తారు? ఇక్కడ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వర్గానికి, ఒక కమ్యూనిటీ కోసం ఏర్పాటు చేసినటువంటిది కాదు. ఇది పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని వర్గాల్లోనూ పేదలు ఉన్నారు. సో ఆ పేదలని నిర్ణయం చేయగలిగే అధికారం వైపు నడిపించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఒక అధిక జన మహాసంకల్పం అనేటువంటి ఒక సభను మేము నిర్వహించాం. ఆ రోజు అన్ని రకాల వాళ్ళు వచ్చినారు. సో వాళ్ళందరి యొక్క ఆలోచన సంకల్పం ఎలా ఉందని అంటే ఒక స్థిరమైన ప్రభుత్వం
ఏర్పడాలి, అందులో పేదలు భాగస్వాములు అవ్వాలి. అది ఆ యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని లక్ష్యంగా తీసుకుని మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక వెల్ఫేర్ సొసైటీ కాదు ఇది, ఒక కమ్యూనిటీ సొసైటీ అంతకంటే కాదు ఇది. సో అవర్ అప్రోచ్ ఈజ్ యూనివర్సల్. సో అవర్ ఐడియాలజీ ఈజ్ యూనివర్సల్. అంటే అన్ని రంగాలలో, అన్ని భాగాలలో, అన్ని విధాలుగా వెళ్ళాలనేటువంటిది మొట్టమొదటి అంశం. ఇకపోతే ఒక పర్టికులర్ సెక్షన్లో ఏదైనా ఒక ఇంజస్టిస్ అనేది ఉంటే ఆ ఇంజస్టిస్ జరిగిన దాన్ని మనం తప్పకుండా న్యాయం చేయాలి. అంటే ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం అందించాలి. సో ఇప్పుడు ఒక వాదన ఏంటంటే కొంతమందికి అన్యాయం జరిగింది, కొంతమంది బెనిఫిట్ పొందారు అనేటువంటి వాదన ఒకటి నడుస్తుంది. అన్యాయం అయితే ఎక్కడైతే జరిగిందో దాన్ని సరిదిద్దాలి. సో అన్యాయాన్ని సరిదిద్దడానికి దాని కాజ్ ఏంటి తెలుసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వర్గం పైకి రాలేకపోయింది అనుకోండి. ఎందుకు రాలేకపోయింది, ఏమి లేక రాలేకపోయింది అన్నది మనం చూడాలి. ఇప్పుడు సబ్ ప్లాన్ అనేటువంటి ఒక చట్టం తెచ్చారు యునైటెడ్ ఆంధ్రాలో 2011లో. ఆ చట్టం ఎందుకు తెచ్చారంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ అనేటువంటి ఒక వర్గం ఉంది. అంటే ఒక 59 కమ్యూనిటీస్ని కలిపి ఒక షెడ్యూల్ అని పెట్టారు. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ అనేది కొన్ని ఆదివాసీ కమ్యూనిటీస్ అందరిని కలిపి ఒక చేశారు. వీళ్ళు మిగిలినటువంటి సమాజంతో పోల్చినప్పుడు బాగా వెనుకబడి ఉన్నారు అనేటువంటిది. అంటే సపోజ్ డెవలప్మెంట్ అనేది మనం ఒక నిచ్చెన అనుకున్నాం అనుకోండి. ఆ ల్యాడర్లో కొన్ని వర్గాలు 5వ మెట్టు దగ్గర ఉన్నారు. ఐదో మెట్టుకు రీచ్ అయితే మనం డెవలప్మెంట్ అనుకున్నాం. 1, 2, 3, 4, 5 మెజారిటీ 5లో ఉన్నారు డెవలప్ అయిన వాళ్ళు, మిగిలిన 4లో ఉన్నారు. వీళ్ళు 1లో ఉన్నారు. సో కొంతమంది 4వ మెట్లో ఉన్నారు, కొంతమంది 5వ మెట్లో ఉన్నారు, వీళ్ళు 1వ మెట్లో ఉన్నారు. సపోజ్ వీళ్ళందరికీ యూనివర్సల్గా మనం తలో 1000 రూపాయలు ఇస్తే వీళ్ళకి 1000 వాళ్ళకి 1000 ఇస్తే మళ్ళీ వీళ్ళు 1లోనే ఉంటారు, 4లోనే ఉంటారు. సో వీళ్ళు వాళ్ళతో సమానంగా వెళ్ళాలంటే వాళ్ళకు ఇన్పుట్స్ సపోజ్ ఒక 10,000 దొరికితే వీళ్ళకి ఒక 4 లక్షలు ఇవ్వాలి. సో ఇస్తే అప్పుడు వీళ్ళు 4వ మెట్టు దాకా ఎదగలుగుతారు. ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్ ఫండింగ్ ఇచ్చి ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ వాళ్ళకి చేస్తే ఈ డెవలప్మెంట్ తోటి ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళకి సమానంగా ఎదుగుతారు. అలా ఒక సమాన స్థితి వచ్చినప్పుడు అందరినీ సమానంగా చూడడానికి అవకాశం ఉంటుంది అని సబ్ ప్లాన్ చట్టం తెచ్చాడు. అంటే దట్ మీన్స్ వాట్, ఆ ఇన్పుట్ ఇవ్వాలి. అంటే వీళ్ళు ఏ అభివృద్ధి చెందడానికి ఏ రకంగా అయితే పైకి వచ్చారో అలాంటి అభివృద్ధికి కావాల్సిన ఇన్పుట్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా పైకి వస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఎవరైతే వెనకబడి ఉన్నారు, లబ్ధి పొందలేకపోయారు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ రకమైన ఇన్పుట్స్ ఇవ్వాలి. స్టిల్ దే ఆర్ అన్టచబుల్ సార్ ఇప్పటికి కూడా, అమాంగ్ దమ్. సో ఇచ్చి వాళ్ళని కూడా సమస్థాయికి తీసుకురావాలి. ఆ విధంగా అంటే రూట్ కాజ్ ఏంటి, సపోజ్ ఇప్పుడు ఏబి XYZ అని మూడు గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు XY కన్నా YZ కన్నా డెవలప్ అయింది అని అంటే ఇప్పుడు Z ఎందుకు డెవలప్ కాలేదు, X ఎందుకు డెవలప్ కాలేదు అనేటువంటి విషయాలు చూసి అందుకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇచ్చి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇన్జస్టిస్ కి, అన్యాయానికి న్యాయం చేయాలి అనేటువంటిది మా యొక్క ఉద్దేశం, ఆలోచన. సో అది ఇప్పుడు గవర్నెన్స్ లో ఉన్నవాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ మా ఉద్దేశం ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగకూడదు. ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ న్యాయం అనేటువంటిది విజిబుల్గా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు న్యాయం పొందారు అనేది సస్టైన్ కావాలి. అంటే ఈ పూట ఇచ్చేసి 1,000,000 మందిలో ఒకరికి ఇచ్చి న్యాయం చేసినట్టు కాదు, 1,000,000 మందిని పైకి తేవాలనేటువంటిది మా ఆలోచన. సార్ మొన్న పిఠాపురం ఆవిర్భావ సభ చూసారా సార్? మొత్తం చూసారా? అంటే కొంచెం అంటే ఎలా అనిపించింది సార్ ఆ సభ చూసిన తర్వాత? ఆ సభ మీద, ఆ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది మాట్లాడినటువంటి మాటల్లో ఎమ్మెల్సీగా నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే పరోక్షంగా వర్మ గారిని, ఆయన స్థాయిని ఆయన ఎలా అయినా సరే పాలిటిక్స్ గా తొక్కేయాలని ఒక కుట్ర జరుగుతుంది. నాగబాబు గారి వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ అనే ఒక చర్చ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలం బాగా జరిగింది సార్. దాని మీద మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా అది ఆవిర్భావ సభలాగా లేదు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో. ఆడియో ఫంక్షన్, అది ఫస్ట్ పాయింట్. ఆత్మకథ నడిచింది తప్ప పార్టీ కథ అయితే ఏమి కనిపించలేదు. అంటే జనరల్ గా పార్టీ కదా పుట్టింది, అక్కడ వ్యక్తి కాదు కదా పుట్టింది. సో వ్యక్తి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ సిగరెట్ కాల్చుకున్నాడు, ఎక్కడ తాగాడు, ఎక్కడ తిన్నాడు, అయ్యేవాడు కావాలి. పార్టీ ఎప్పుడు పుట్టింది, ఏం కష్టాలు పడింది, ఎలా నష్టపోయింది, ఈ రోజు ఎలా
విజయం వైపు నడిచింది అనేది రావాలి. ఆ అంశాలు ఏమి చర్చ లేదు అక్కడ. అవును. దానికి తోడ్పడినటువంటి అంటే ఇప్పుడు తాజ్మహల్ అనగానే దానికి రాళ్లు మోసిన కూలీలు ఎవరు, పల్లకి మోసిన బోయీలు ఎవరు అని చెప్పారు కదా. సో అట్లా దీన్ని నిర్మించిన క్రమంలో కార్యకర్తలు ఎంత పాత్ర పోషించారు, అభిమానులు ఎంత పాత్ర పోషించారు, తన సొంత కమ్యూనిటీ కాపులు ఏ విధంగా పాత్ర పోషించారు, వీళ్ళందరూ ఎలా వెన్నెముకగా నిలబెట్టారు అనేటువంటిది చర్చలు తీసుకుని వాళ్ళకి ఏ రకమైనటువంటి మేలు చేయబోతున్నాం కార్యకర్తల కోసం, ఇది ఈ రకమైనటువంటి లైన్ తీసుకుని పార్టీ వెళ్తుంది వాళ్ళ వృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, యువత ఉద్యోగాల కోసం, యువతకు కావాల్సినటువంటి అవకాశాల కోసం మేము పార్టీ ద్వారా ఇవి తీసుకుని ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఒత్తిడి తెచ్చి అవి మేము ఇప్పిస్తాం. నా కోసం నిలబడిన కాపులు 1966 తర్వాత ఈ రోజు వరకు రిజర్వేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనకు సముచితంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ కోసం నేను అది మండల్ కమిషన్ 1982లోనే ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ లో 52% బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారని, అందులో 234 సీరియల్ నెంబరు 5వ వాల్యూంలో రెడ్డీస్ అనేటువంటిది, అలాగే 260 సీరియల్ నెంబర్ 62, 63 ఆ నెంబర్స్ లో కమ్మ, తెలగ, బలిజ అనేటువంటి వీళ్ళు కూడా వెనుకబడి ఉన్నారు అనేటువంటి అంశాన్ని మండల్ కమిషన్ రిపోర్ట్ లో ఉంది. అంటే ఒక పార్లమెంట్, ఒక భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన ప్రభుత్వం వేసిన కమిషన్ ఇచ్చిన నివేదికలో నీ వెనుకబడతాను గురించి మాట్లాడింది. సో ఒక ఆథెంటిక్ రిపోర్ట్ ఉన్న సందర్భంలో నీకు 164 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితిలో నీ జాతికి నువ్వు న్యాయం చేసే అవకాశం వచ్చింది. సో దాన్ని ఒక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని నీ కోసం నిలబడిన వాళ్ళ కోసం నువ్వు తిరిగి ఏదైనా రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఆ ప్రస్తావన లేదు. ఎస్, ఆథెంటిక్ రిపోర్ట్ ఉంది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం ఇప్పుడు 52% ఈ వెనుకబడిన వర్గాలకు అన్నప్పుడు 52 ఇవ్వాలి, 27 చూరుకున్నారు. అది తప్పు కదా. ఇప్పుడు మరి 10% ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఇచ్చారు, దానికి రాజ్యాంగ సవరణ చేశారు. సో అంతవరకు 50% మించకూడదు రిజర్వేషన్ అని చెప్పారు. మరి 10% 50 దాటే 10 ఇచ్చారు కదా, అప్పుడు 27 ఎందుకు 52 ఇవ్వాలి కదా. సో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికి ఎంత శాతం రావాలో అంత శాతం ఇవ్వాలి అనే డిమాండ్ మీదే ఉంది. అంటే 100% రిజర్వేషన్ అమలు చేయాలనే దాని మీదే ఉంది. ఎందుకు అని అంటే కొంతమంది అనుకోవచ్చు రిజర్వేషన్ వల్ల మాకు జాబ్స్ రావట్లేదు, రిజర్వేషన్ వల్ల మాకు అవకాశాలు పోతున్నాయని. ఎక్కడా పోవడం లేదు. ఎందుకనంటే ఇప్పుడు 50% రిజర్వేషన్ కుదించి మిగిలిన 50% ఓపెన్ గా పెట్టినందువల్ల ఏమవుతుందంటే 80% ఉన్న వాళ్ళు 50కి తగ్గించి 20% ఉన్న వాళ్ళకి 50 ఇచ్చినట్టు అవుతుంది. సో అది ఎలా అవుతుంది? ఇప్పుడు ప్రతిభ అనేటువంటిది ఇక్కడ మరొక అంశం చర్చలో ఉంటుంది. సో మెరిట్ అనేది ఈ రోజు ఎలా ఉందనేది మన యూపీఎస్సీ రిజల్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఒక డేటా ప్రజెంట్ చేశాను మొన్న ఒక సభలో. ఏమిటంటే 1014 ర్యాంక్ వచ్చినటువంటి శర్మ అనే వ్యక్తి, బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి, అతనికి ఐఏఎస్ వచ్చింది. అదే రిక్రూట్మెంట్ లో 562 వచ్చిన ట్రైబల్ కి, 560 వచ్చిన ఎస్సీకి ఐఏఎస్ ఆగిపోయింది. అంటే ఇంకా 500 స్థానాలు కింద వచ్చినటువంటి ఒక ఓపెన్ క్యాండిడేట్ కి ఐఏఎస్ వచ్చింది. ఎందువల్ల అంటే ఈడబ్ల్యూఎస్ వల్ల. సో మరి అప్పుడు 1014 వచ్చిన శర్మకి ప్రతిభ ఉందా, 562 వచ్చిన మీనాకి ప్రతిభ ఉందా? ఎవరికి ప్రతిభ ఉన్నట్టు? అంటే వాళ్ళకంటే 500 పైన ర్యాంక్ వచ్చింది కదా. సో కాబట్టి ప్రతిభ అనేటువంటిది ఇక్కడ నిలబడడం లేదు. ఇదంతా కూడా ఊరికి జనాల్ని మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి చేసినటువంటి చర్చ. సో అట్లాంటి పరిస్థితిలో 100% ఎవరి వాటా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒకటైతే, నీకు అవకాశం వస్తే ఈ రోజు వాళ్ళకు నీ కోసం నిలబడిన వాళ్ళ కోసం ఏమీ చేయకుండా, పార్టీ నిర్మాణంలో నిలబడిన వాళ్ళ కోసం ఏం చేస్తామో చెప్పకుండా, రేపటి రోజుల్లో కార్యకర్తలకు, యువతకు ఏం చేస్తామో చెప్పకుండా, ఆత్మకథ చెప్పుకుని మేము వాళ్ళని పూజించాం, వీళ్ళని పూజించాం, మేము దీని భక్తులం, దాని భక్తులం అని అనవసరమైన చర్చ. ఒకవైపు దేశ విభజన గురించి, దేశ విభజన అసలు అప్పుడు మనం ఎక్కడున్నాము మనకేం తెలుసు అసలు. అది అసలు ఈ పార్టీయే లేదు అప్పుడు. ఆ సందర్భం గుజరాత్ లో జరిగిన అల్లర్లు, గోద్రా అల్లర్ల గురించి, బంగ్లాదేశ్ లో 1971లో జరిగిన యుద్ధం గురించి అవెందుకు మాట్లాడుతున్నారు అంటే జనాన్ని రెచ్చగొట్టాలి, విభజించాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గీతాంజలిలో ప్రార్థన చేస్తాడు దేవుడిని. ఏమనంటే రకరకాల అరమరికలు పెట్టుకుని, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు పెట్టుకుని ఒకరి మధ్య ఒకరు అడ్డుగోడలు సృష్టించుకుని ముక్కలుగా విడిపోయి ఉన్నారు. ఈ అడ్డుగోడల్ని తీసేసి వీళ్ళందరూ కూడా శాంతిగా, సామరస్యంగా ఉండే విధంగా
నా దేశంలో ఉన్నటువంటి ఈ అరమరికలు ఇవన్నీ తీసేసి అందరినీ కూడా శాంతి వైపు నడిపించి తండ్రి అని గీతాంజలిలో అతను ఒక ప్రార్థన చేస్తాడు. అలాంటి దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. దానికి విరుద్ధంగా, దానికి భిన్నంగా అడ్డుగోడలను తొలగించాలి అని అతను రాసిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా అడ్డుగోడలు సృష్టించే కార్యక్రమం 75 సంవత్సరాల రాజ్యాంగ పాలన తర్వాత, అంటే లిబర్టీ, ఈక్వాలిటీస్, వెటర్నిటీ అని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనేటువంటి ప్రిన్సిపల్స్ తో మనం పనిచేసిన తర్వాత ఇప్పుడు ఈ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారని అంటే రాజకీయంగా అసలు అది ఎలాంటి పార్టీ అనుకోవాలి? వాళ్ళ సిద్ధాంతం ఏంటి? 7 సిద్ధాంతాలను అక్కడ పెట్టారు. అందులో మత ప్రమేయం రాజకీయం అని పెట్టి పార్టీ ఆవిర్భావ సభ మొత్తం మతమే మాట్లాడితే నీ సిద్ధాంతాన్ని నువ్వే డిఫీట్ చేసేస్తే ఇక నీ మీద ప్రజలు ఎలా పూర్తిగా బీజేపీలోకి భాగస్వామ్యం అయిపోయినట్టే సార్. అప్పుడు నీ సిద్ధాంతం మార్చుకోవాలి కదా. ఒకవైపు సిద్ధాంతం మత ప్రమేయం లేదనడం, అంటే నువ్వేం మాట్లాడుతున్నావు దాన్ని నువ్వే డిఫీట్ చేసేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు దాన్ని నువ్వే కాంట్రాడిక్ట్ చేసేస్తున్నావు. అంటే ఈ రోజు మాట్లాడిన మాట రేపు ఉండదు, నిన్న మాట్లాడింది ఇవాళ ఉండదు. మరి అప్పుడు అసలు విశ్వాసం, నమ్మకం అనేది జనానికి ఏ విధంగా కలుగుతుంది? అయినా కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని విశ్వసిస్తున్నారు కదా. అదే మనం ఎలా చెప్పగలుగుతాము? ఇప్పుడు పుట్టుక గురించి నిజం చెప్పలేదు, చదువు గురించి నిజం చెప్పలేదు, తన ఇంట్లో ఉన్నటువంటి అంశాల గురించి అసలు ఇవెవ్వరు అడగలేదండి. నువ్వు ఎక్కడ పుట్టావు, ఏం చదువుకున్నావు, మీ తండ్రి ఏంటి, తల్లి ఏంటి అని ఎవ్వరు అడగలేదు. ఆయనే చెప్పారు. ఆత్మకథ వారే చెప్పుకుంటారు ఎప్పుడంటే అప్పుడు. చెప్పుకునే ఆత్మకథ అయినా నిజం చెప్తే సరిపోద్ది. దాన్ని పూటకో మాట చెప్పుకుంటూ రోజుకు ఒక రకమైనటువంటి వేషధారణలోకి వస్తూ ఉంటే ఓకే, ప్రస్తుతానికి సరదాగా ఉంది, చూడటానికి, నవ్వడానికి అని అనుకుంటారు. బట్ సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తారు. ఇప్పుడు గత ఎన్నికల్లో సైలెంట్గా ఉన్నారు, అంత బాగున్నారు, అంత బాగుంది అనుకున్నారు. బట్ సమయం వచ్చినప్పుడు చూపించారు కదా. కాబట్టి ఇప్పుడు మీడియా హైప్ క్రియేట్ చేసినంత మాత్రాన, మీడియాలో 10 సార్లు చూపించినంత మాత్రాన జనం వాళ్ళ వైపే ఉన్నారు అనుకుంటే అది అపోహ అవుతుంది. జనం ఖచ్చితంగా చూస్తారు, ఆలోచిస్తారు. ఏమంటే ఇప్పుడు 3/4 వంతు ఎమ్మెల్యే సీట్లతోటి గెలిచింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈడ్చుకొట్టారు 5 సంవత్సరాల తర్వాత. కనీసం డిపాజిట్స్ కూడా లేకుండా అసలు అంటే ఎంత కెరటం లాగా లేచింది. లేచినటువంటిది ఎంత ఎలాగ లేచిందో అలాగే పడిపోయింది. సో అట్లా మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది అతనికి అధికారం రావాలంటే. సో అంటే మరి అంత గొప్పగా, అంత అంటే 3/4 మెజారిటీ, నాట్ అంటే ల్యాండ్ స్లైడ్ కంటే మించిపోయింది. అవతల పార్టీకి అపోజిషన్ స్టాటస్ కూడా లేకుండా పోయింది. అంటే సార్ ఇక్కడ ఒకే రక్తానికి పుట్టినటువంటి వైఎస్ జగన్, షర్మిల అంటే కొంతకాలంగా పరోక్షంగా ఇంటర్నల్ గా వాళ్ళ పదవుల దగ్గర, ఆస్తుల దగ్గర తగాదాలు ఆడుకున్నారు, ఘర్షణ పడ్డారు. అవన్నీ ఇంటర్నల్ గా జరిగాయి. బహిరంగంగా ఇప్పుడు వాళ్ళు రోడ్డుకి ఎక్కేసేసి మాట్లాడేసుకుంటున్నారు. ఆస్తుల మధ్య ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. అంటే ఒక రక్తానికి పుట్టినటువంటి ఒకే ఇంట్లో ఉన్నటువంటి అన్నా చెల్లెళ్ళే ఆస్తుల దగ్గర, పదవుల దగ్గర ఇట్లాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అంటే ఏ రక్త సంబంధం లేకున్నటువంటి ఈ పొత్తులో ఉన్నటువంటి 3 పార్టీల మధ్య రాబోయే రోజుల్లో తగులు ఎందుకు రావు? ఇప్పుడు నేను ఆ ప్రశ్న చాలా మందిని అడుగుతుంటే సార్, లేదు మరలా రాబోయే రోజుల్లో కూడా మాది పొత్తులాగే ఉంటుంది, మేము 15 సంవత్సరాలు మేమే పరిపాలిస్తామని అంటున్నారు. అలా అనుకుంటే లాస్ట్ వైసీపీ 30 సంవత్సరాలు పరిపాలన చేస్తామని చెప్పారు కదా. 30 years టార్గెట్ 175 అని చెప్పారు కదా. అవును, చెప్పడానికి నేనేం చెప్పొచ్చు. ఇప్పుడు వేళ పనితీరు, నడవడిక, ప్రయాణం కనుక చూస్తే చాలా స్పష్టంగా కనిపించే అంశం ఏంటంటే జనసేన పార్టీ, బీజేపీ ముగ్గురు, టీడీపీ కలిసి ఉన్నారు. బట్ వీళ్ళు ఖచ్చితంగా విడిపోయి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉందని క్లియర్ కనిపిస్తుంది. ఎలాగంటే ఎక్కడైనా మంచి జరిగింది, ఈ పని ప్రభుత్వం బాగా చేసిందంటే అందులో మన మంత్రి గారు కళ్యాణ్ గారు ఉంటారు. ఇక్కడ సరిగ్గా జరగలేదు, లేదా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళని వేధింపులు జరుగుతున్నాయి, ఆడవాళ్ళకి తలదీసి చట్టం తెస్తానని చెప్పి తేలేదని ఏంటంటే 30,000 అమ్మాయిలు మిస్సింగ్, అక్కడ మాత్రం ఆయన సంబంధం లేదు. ఎందుకంటే అది నా శాఖ కాదు, దానికి హోం ఉంది, లేకపోతే ఇంకొక శాఖ ఉంది, వ్యవసాయం అయితే రైతులకైతే వ్యవసాయం ఉంది, ఇట్లాంటి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే రేపు బయటకు వచ్చేసినప్పుడు ఈ తప్పులకి నాకు సంబంధం లేదు, మంచి పనుల్లో నేను ఉన్నాను, తప్పులు ఉన్నప్పుడు నేను లేను, అక్కడ అది నా శాఖ కాదు అని బయటకు వచ్చి మాట్లాడటానికి కావాల్సిన దారి ఏర్పాటు చేసుకుంటున్నాడు అండి. అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్న అంశం. కాబట్టి మిస్టేక్స్ ఈజ్ డిస్క్రెడిటింగ్, క్రెడిట్స్ ఏమైనా ఉంటే తీసుకుంటున్నారు. సో జనంలో మంచి పేరు వచ్చే అంశాలలో పాత్ర తీసుకుంటున్నారు, తప్పులకి మాత్రం దూరంగా ఉంటున్నారు. సో దట్ మీన్స్ వాట్ హీఈస్ మేకింగ్ హిస్ పాత్. సో ఆయన దారి ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారు అనడానికి నిదర్శనం ఇది కనిపిస్తుంది. 2027, 28 ఆ ప్రాంతానికి మరింత స్పష్టత వస్తుంది, అంటే పిక్చర్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు జరిగే ప్రయాణంలో ఆ రోజు
ఇదిగో ఇక్కడ కరప్షన్ భయంకరమైన కరప్ట్ గవర్నమెంట్ ఇది, ఎంత కరప్షన్ జరుగుతుంది కాబట్టి నేను బయటకు వచ్చాను, నేను క్లీన్ అని చెప్పుకుని జనాన్ని తన వైపు తిప్పుకునేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. మరొక వైపు ఈ స్ప్లిట్ చేసి, ఏది మతంతో స్ప్లిట్ చేసి, మెజారిటీ హిందూస్ కాబట్టి మనం హిందూస్ని కనుక ఉసిగొలిపితే వాళ్ళు కూడా వస్తే అది ఒక మంచి ప్రయాణం అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఇదంతా జరుగుతుందనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. జనంలో కూడా అదే చర్చ జరుగుతుంది. కూటమి పార్టీలో ఎట్లయినా సరే లోపలకలు బయట పడతాయి సార్, పడతాయి. ఇప్పుడు సీనియర్ లీడర్స్ అసంతృప్తిగా ఉన్నటువంటి, ఉదాహరణకి వర్మ అవ్వచ్చు, కేఎస్ జవహర్ గారు అవ్వచ్చు, దేవినేని ఉమామహేశ్వర గారు అవ్వచ్చు, ఇంకా చాలా చోట్ల ఇట్లా సీనియర్ లీడర్స్ అసంతృప్తిగా ఉన్నారు. వర్మ గారు అయితే ఏకంగా వైఎస్ఆర్సీపీలోకి రావాలి, ఆయన వస్తున్నారనే ఒక ప్రచారం కూడా వినపడుతుంది సార్. అంటే మీరు వర్మ గారితో ఎప్పుడన్నా అంటే మాట్లాడారా సార్ ఏమన్నా, ఎక్కడైనా సరే? ఆ సందర్భాలు వేరు మాట్లాడిన రాజకీయంగా అయితే నేను మాట్లాడాను సార్. అంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే పోలీసు వారు ఆ పార్టీలకి, అంటే నేను ఒక పోలీసుని, నేను ఒక మంచి ఆఫీసర్ని అనేది మర్చిపోయి ఒక కార్యకర్తలాగా రాజకీయ పార్టీలకి, అది వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు, ఇలా పనిచేస్తున్నారు సార్. మరలా ప్రభుత్వాలు మారిన తర్వాత వీళ్ళు కార్యకర్తల కంటే ఎక్కువగా బలవుతున్నారు. ఎందుకని సార్ పోలీసు వారికి సరైన గైడ్లైన్స్ లేవంటారా, లేదంటే ఏ రాజకీయ పార్టీ ఉంటే వారికి ఊడిగం చేయాల్సిందేనా పోలీస్ వ్యవస్థ? అంటే ఓవర్ ఎ పీరియడ్ ఏమైందంటే, ఎస్పెషల్లీ ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం అనేది మొదలైన తర్వాత, ఇంతకుముందు మనం అనుకున్నట్టు వెంజెన్స్ అనేది ఒక పక్క అయితే, వేధింపులు, హెరాస్మెంట్, హ్యూమిలియేషన్ అనేటువంటిది కూడా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఈరోజు 20 మంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, 7 మంది ఐఏఎస్, 11 మంది ఐపీఎస్, మరొక 2 ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటివరకు అంటే ఆల్మోస్ట్ 10 months అయింది. వాళ్ళకి నెలవారీగా ఇంచుమించు శాలరీస్ కనుక చూస్తే 5 కోట్లు దాటిపోయింది. వాళ్ళకి ఇచ్చే జీతం, వాళ్ళకి జీతం అయితే ఇవ్వాల్సిందే, పోస్టింగ్ ఇవ్వనంత మాత్రం జీతం ఫుల్ శాలరీ ఇవ్వాలి. 5 crores దాటిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టు, ఇచ్చేది కానీ ఇచ్చే జీతం కానీ. ఈ 5 కోట్లు ఎవరు తిన్నట్టు? అంటే కరెక్ట్గా లెక్కేస్తే ఎక్కువ ఉంటుంది. ఎవరు తిన్నట్టు? ఎందుకు ఆ పని చేయించకుండా ఉత్తరి పే చేసి, ఒకవైపు అధికార దుర్వినియోగం, ప్రజలు కట్టే ట్యాక్స్ మనీని, కష్టపడి చెమట చిందించి కట్టే ట్యాక్స్ డబ్బుని వీళ్ళు దుర్వినియోగం చేయడం అనేది ఒకవైపు అయితే, వాళ్ళ సర్వీసెస్ వాడుకోవటం ఇంకోవైపు అయితే, హ్యూమిలియేషన్. కుటుంబం ఇళ్లలో ఎలా ఉంటారు? ఇప్పుడు నిన్నటిదాకా కలెక్టర్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఇంట్లో కూర్చుంటే వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు? వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మానసికంగా కొంతమంది అయితే సూసైడ్స్ కూడా చేసుకుంటారు. సో ఎంత డిస్టర్బ్ అయిపోతారు. అసలు ఆ రకమైన వేధింపులు ఏంటి? ఇప్పుడు అధికారులు ఎవరైనా ఒక పార్టీ కోసం పనిచేస్తారా? ఒకే రిక్రూట్మెంట్, ఒకే ట్రైనింగ్ తీసుకుని వచ్చిన వాళ్ళు అందరూ. తెలుగుదేశం ఒక యూపీఎస్సీ, వైసీపీకి ఒక యూపీఎస్సీ లేదు కదా, దేశానికి ఉన్నది ఒకటే యూపీఎస్సీ. అక్కడి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అందరూ వస్తారు. అలాంటి పరిస్థితిలో ఇలా పార్టీకి అంటగట్టి, కాస్ట్ అంటగట్టి వేధించడం ఏంటి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులను తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి, అక్కడి నుంచి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఆఫీసర్స్ తెచ్చుకున్నారు. ఓకే, బట్ నువ్వు కావాల్సిన వాడిని నువ్వు ప్రిఫర్ చేస్తున్నావు, అది ఓకే. బట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ ఉత్తరాలు రాస్తున్నాడు ఈయన సీఎం గారు, ఏమని? మాకు డెప్యుటేషన్ మీద ఆఫీసర్లు ఇవ్వండి, ఢిల్లీ నుంచి ఆఫీసర్లు పంపించండి అని లెటర్స్ రాస్తున్నాడు. ఇక్కడ 20 మందిని ఖాళీ. సో ఇవన్నీ కూడా ఒక సంకేతాలు వెళ్ళి ఒక అభద్రతను సృష్టిస్తా ఉన్నాయి. ఆ అభద్రత రావడం వల్ల ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అవసరాల కోసం వీళ్ళు క్షీణించిపోయి, ఇక అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్లకు లొంగిపోయి, సో మెనీ ఫేస్ చేసాం, అది వేరే విషయం. సో అలా సరెండర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అది మనం 2 విధాలుగా కూడా చూడాలి. ఒకటే, అసలు ఒక ఎమ్మెల్యే ఒక ఆఫీసర్ని పిలిచి రివ్యూ చేసే అధికారం లేదు. ఎమ్మెల్యే ఈజ్ ఫర్ వాట్? యూఆర్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్. సభలోకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి చర్చించాలి, చట్టాలు చేసేటప్పుడు చట్టం గురించి చర్చించాలి, మంచి చెడులు చూసి చట్టాలు పాస్ చేయాలి. సో అది మానేసి నువ్వు అధికారుల నుంచి రివ్యూ చేయడం ఏంటి? వాళ్ళని ఇంటికి తిప్పుకోవటం ఏంటి? అది మనకు చట్టంలో కూడా లేదు కదా. అవుట్ ఆఫ్ నీకు అలాంటి అవకాశం, పవర్ ఏం లేదు. యూ కెనాట్ కాల్ ఎనీ ఆఫీసర్. ఇప్పుడు అందుకోసమే జిల్లా స్థాయిలో డిఆర్సీ అనేది ఒకటి ఉంటుంది, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అని. ఆ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీలో కలెక్టర్లు అందరూ ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ జిల్లా అభివృద్ధి మీద సమీక్షించవచ్చు. అక్కడ అధికారులు వస్తారు, దానికి ఒక చైర్మన్ ఉంటారు, రివ్యూ చేసి వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళ కాన్స్టిట్యుయెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమంటే అక్కడ రైజ్ చేయొచ్చు. అలాంటి ఫార్మ్ ఒకటి క్రియేట్ చేశారు. యాక్చువల్గా అయితే అసలు అది కూడా లేదు, అసెంబ్లీలోనే చేయాలి.
బట్ జిల్లా స్థాయిలో ఇలాంటి అంశాలు చాలా వస్తున్నాయి, వాళ్ళకి అవకాశం ఉండడం లేదని అంటే అప్పుడు ఇలాంటి ఫార్మాట్ క్రియేట్ చేశారు, అక్కడ చేయాలి. అది మానేసి తహసీల్దార్ని ఇంటికి పిలుచుకోవడం, ఇట్ ఈస్ ప్యూర్లీ against the constitution. There is no power, there is no protocol. అదేమీ లేదు, అలాంటి ప్రోటోకాల్ ఏమీ లేదు. అయినా కూడా ఆధిపత్యం, పెత్తనం, సో ఈ పెత్తందారీ వ్యవస్థకు నిదర్శనం, అది ఆధిపత్య విధానానికి నిదర్శనం, అది ప్రజాస్వామ్యం నిదర్శనం కాదే. సో వీటన్నిటి మీద మేము వ్యతిరేకించేది, పోరాడేది. ఇప్పుడు అనవసరంగా నువ్వు పని చేసుకునేటువంటి ఆఫీస్ని పిలిచి నువ్వు నీ దగ్గర పెట్టుకుని ఏం ఆధిపత్యం చూపించాలని, ఎలాంటి పెత్తనం చేయాలని అంటే నేను ఎంత అంత నాది సామ్రాజ్యం అంటే ఒక కాన్స్టిట్యూన్సీ అనగానే అదే అంతే కదా, ఒక సామంత రాజులాగా దానికి ఒక బౌండరీస్ గీసేసి నా కాన్స్టిట్యూన్సీలోకి ఎలా వచ్చాడు, నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చాడు, ఇలాంటి టర్మినాలజీ ఇస్ ఆల్ నాన్ సెన్స్. దే హ్యావ్ నో పవర్. సో ఎటువైపు దారితీస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మనం చూడాలి. అందుకనే మేము ఒక బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైనటువంటి కొత్త భాష్యాన్ని ఈ రాజకీయానికి ఇవ్వాలి, కొత్త విలువలు తీసుకురావాలి, దిగజారిపోయిన విలువలు పునరుద్ధరణ చేయాలి. అధికార వ్యవస్థ వేరు, ఈ చట్టసభతో ప్రాతినిధ్య వ్యవస్థ వేరు, ఇవన్నిటిలో తేడా చూపించాలనేటువంటి ఉద్దేశంతోనే మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాం. సార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన ఉందా సార్? రాజకీయ పార్టీకి అదే కదా చేసేది. అంటే ఒకవేళ పోటీ చేయాలనుకుంటే ఎన్ని స్థానాల్లో మీ పార్టీ? ఇప్పుడు పార్టీ నిర్మాణంలో ఉన్నాం మేము. ఓకే, సో గ్రాస్ రూట్ నుంచి, గ్రామ స్థాయి నుంచి కూడా వివిధ రకాలైన కమిటీలు వేసుకుంటూ మండల స్థాయిలో దీన్ని ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటారు, సంస్థాగత వ్యవస్థ నిర్మాణం, అది మేము చేస్తాం. చేశాక మనకు ఇప్పుడు ఈ 175 రేపు 225 అవుతాయి, ఎన్నైనా కూడా ఒక నిర్మాణం చేసేసి ఆ నిర్మాణంలో వచ్చినటువంటి నాయకత్వాన్ని బట్టి ఎక్కడెక్కడ ఎవరు ఎందులో ఎలా పోటీ చేస్తారనేటువంటి విషయంగా మేము ముందుకు వెళ్తాము. ఆ క్రమంలో రాజకీయం ఎలాంటి రూపు తీసుకుంటుందో, ఈ 7 పరిపాలన మీద ఎలాంటి వ్యతిరేకత వస్తుందో, ఎట్లా డెవలప్మెంట్స్ ఉంటాయో చూసి దాన్ని బట్టి ఒక లైన్లో మేము వెళ్తాం. మాకంటే ఒక సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతానికి అనుగుణంగా మేము ముందుకెళ్తాం. అంటే ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఉంటే వైసీపీలో ఉన్నారు, లేదంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలో, అక్కడ బీజేపీ కూడా కొంత లేకపోయినా ఈ 3 పార్టీల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఉన్నారు. అట్లాంటిది ప్రజలు మీ పార్టీని సిద్ధాంతాలను ఎందుకు నమ్మాలి, మీ పార్టీలోకే ఎందుకు ఆసక్తి చూపుతారు? ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 75 సంవత్సరాలు ఈ పార్టీలే పరిపాలన చేసి, అంటే అందులో 5వ 10వ పక్కకు పెడితే కనీస అవసరాలు తీర్చలేకపోయారు కదా. సో కనీసం ప్రాథమిక అవసరానికి ఇల్లు లేదు, తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్డు లేదు, పక్కన డ్రైనేజ్ లేదు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నా దగ్గర కావాల్సిన విజువల్స్ ఉన్నాయి, నేను యాత్రలో చూశాను స్వయంగా. సో పాదయాత్రలో చూసిన అంశాలు వీటన్నిటినీ మనం చెయ్యాలి, అవన్నీ వాళ్ళకి అందించాలంటే నిస్వార్థంగా పనిచేసేటువంటి పార్టీలు కావాలంటే సెల్ఫ్లెస్గా జాతి కోసం, జనం కోసం పనిచేసే పార్టీలు కావాలి. కాబట్టి ఒక థర్డ్ ఆల్టర్నేటివ్, 3వ ప్రత్యామ్నాయంగా దీన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన మేము ఉన్నాం. ఆ ప్రయత్నం మేము చేస్తాం, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. సో అంటే ఈరోజు అంత బలంగా కనిపించకపోవచ్చు, ఏముంది ఈ పార్టీ ఎవరికి తెలుసు అని కూడా కామెంట్ చేయొచ్చు. కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి కూడా ఒక అడుగుతోనే మొదలవుద్ది. కాబట్టి నాసిక త్రియాంబకం నుంచి బయలుదేరిన గోదావరి కూడా ఒక్కొక్క బొట్టు జారే ఈరోజు అంత 2000 టీఎంసీ వాటర్ సముద్రంలో కలిసిపోతుంది. ఇది ఒక డ్రాప్ తో మొదలైంది. కాబట్టి అలాంటి అంటే జనం కలిసి ప్రభంజనం అయ్యే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. అలాంటి ఒక విశ్వాసంతో, జనం మీద ఉన్నటువంటి ఒక విశ్వాసంతో మేము ప్రయాణం స్టార్ట్ చేసాం. ఆ ప్రయాణం ఒక పగడ్బందీ వ్యూహంతో, ఒక సిస్టమేటిక్గా, పద్ధతిగా, మాకున్నటువంటి అనుభవంతో, ఎన్నో కార్యక్రమాలు, పథకాలు రచించినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి, నాలెడ్జ్ తోటి ఒక పార్టీని ఒక పద్ధతిగా నిర్మించి, నాయకత్వాన్ని పెంపొందించి, వాళ్ళకి కావాల్సిన శిక్షణలు ఇచ్చి ముందుకు నడిపించాలి. బలంగా ఒక ప్రత్యామ్నాయంగా రావాలనే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. జనం ఆదరించే దాన్ని బట్టి ఎంత గొప్పగా రాగలుగుతాం అనేటువంటిది ఆధారపడి ఉంది. సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా మంది ఉన్నారు సార్. అందులో రిటైర్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఎక్కువగా ప్రముఖంగా వినిపించే పేర్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు, 3వ వ్యక్తిగా మీరున్నారు సార్. అంటే ఎందుకు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నవారు అంటే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడే ప్రజా సమస్యల మీద అవగాహన ఉంటుందా, లేదంటే
ప్రజలకు మేము ఏదైనా చేయాలనే మోటోతో ఉంటారు అంటే ఏంటి సార్? ఎందుకని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రజల తరఫున కొట్లాడతారు, పివి సునీల్ కుమార్ గారు ఆయన కూడా ఒక ఫౌండేషన్ పెట్టి చాలా మంది పూర్ పీపుల్కి సర్వీస్ చేస్తున్నారు, ఆయన కూడా ఒక దళితుల పక్షాన పోరాడుతున్నారు. మీరు కూడా ఒక పార్టీ పెట్టారు, ప్రజా సమస్యల మీద గొంతు వినిపిస్తున్నారు, ప్రస్తుతం జరిగే ప్రతి రాజకీయ అంశాలపైన కూడా మీ తరపు నుంచి మీరు వాయిస్ ఇస్తున్నారు. అంటే ఎందుకని ఈ మోటో అసలు ఎట్లా సార్? అసలు అది ఇప్పుడు నా వరకు అయితే నేను మీకు చెప్పాను, నాకు ఒక స్ఫూర్తి అనేది ఉంది, ఒక ఆశయం అనేటువంటిది ఉంది. అది ఫస్ట్ అయితే మా నాన్నగారు నువ్వు డాక్టర్ అన్నారు. ఎందుకనంటే దేవుడు జన్మనిస్తే ఆ ప్రాణం నిలబెట్టేది డాక్టరే, అంతకు మించిన సేవ లేదు. కాబట్టి నాకు నా పరిశోధనలో ఇది గొప్పది అనిపించింది, కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వాలి అన్నారు. సరే, అది మిస్ అయింది. అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ఆయన ఉద్దేశాన్ని నేను ఎలా నెరవేర్చగలను, ఇది చేయలేకపోయాను అని ఆలోచించి అంతకు మించి అంటే ఒక 100 మంది డాక్టర్లను కూడా పనిచేయించగలిగేటువంటి స్థాయి ఎవరికి ఉందని ఆలోచించి అప్పుడు ఈ ఐఏఎస్ ఎంచుకోవడం జరిగింది. సో ఆ క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రతి నెల డాక్టర్స్తో రివ్యూ చేసేవాడిని. ఎక్కడి నుంచి శిశు మరణాల గురించి, తల్లుల మరణాల గురించి, అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ, మదర్ మోర్టాలిటీ, ఇమ్యునైజేషన్ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తూ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఆసుపత్రుల్లోనే ప్రసవించాలనే అంశాల మీద, అంటే అంత మైక్రో లెవెల్కి వెళ్ళి నేను ఎందుకు చేశానంటే ఆ హ్యూమన్ సర్వీస్ అనేది అసలు అంటే మనిషి పుట్టుక ప్రాణం దగ్గర నుంచి ఎలా కాపాడాలి, వాళ్ళకి ఎలాంటి వనరులు కల్పించాలనే దాని మీద. సో అక్కడ మాకు 3 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి ప్రకాశం జిల్లాలో, మార్కాపురం అనే, కందుకూరు, ఒంగోలు ప్రాంతం బాగా డెవలప్డ్ ఏరియా, అదంతా కూడా నీరు ఉంటుంది, మంచిగా పంటలు పండుతాయి. కందుకూరులో కొంచెం అటు ఇటుగా ఉంది, మార్కాపురం పూర్తిగా వెనకబడేది. అందులో ఎర్రగొండపాలెం అనే కాన్స్టిట్యున్సీ, త్రిపురాంతకం, పుల్లల చెరువు ఇట్లాంటివి ఉన్నాయి. అక్కడ చెంచులు, తర్వాత ట్రైబల్స్ ఉన్నటువంటి ప్రాంతం, గిద్దలూరు, ఇవన్నీ. అయితే నేను ఈ అంశం తీసుకుని ముందుగానే ఎవరు గర్భిణీ స్త్రీగా ఉన్నారు అనే డేటా సేకరించడం, ఆమెకు ఎప్పుడు డెలివరీ ఈడీడీ అంట, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వస్తుంది, ఆ టైంకి ఆమెను ఆసుపత్రిలో పెట్టి సుఖమైనటువంటి ప్రసవం జరగాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి పనిచేసాం. పనిచేస్తే నెల చేసుకుంటూ వస్తే ఒక 5 నెలలకి ఒంగోలులో ఉన్నటువంటి 20 మండలాలు, కందుకూరులో 24 మండలాలు, 44 మండలాల్లోనూ 100% ఆసుపత్రిలోనే జన్మించే విధంగా చేయగలిగాం. మార్కాపురంలో 12 మండలాలు ఉన్నాయి కానీ అక్కడ చేయలేకపోయాం. ఏమిటంటే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. ఏదో హాస్పిటల్కి వెళ్ళకూడదని, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వకూడదని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దాని మీద కూడా అంటే పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి అని ఒక అంశం మీద అనేక రకమైనటువంటి సభలు పెట్టి చెప్పాల్సి వచ్చింది కలెక్టర్గా నేను. ఎందుకనంటే ఆ పాలలో ఇమ్యూనిటీ ఉంటుంది, తల్లిపాలు పుట్టిన వెంటనే ఇస్తే ఆ పుట్టిన బిడ్డకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, జబ్బు వస్తే రోగ నిరోధక శక్తి వస్తుందని నేర్పించి చెంచులు ఉండేటువంటి గ్రామాలు, పుల్లల చెరువు, డోర్నాల, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం ఇట్లాంటి మండలాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి అలా ఇంకొక 6 నెలలు గడిచాక 12 నెలలకి 100% అక్కడ ఉన్నటువంటి 1200 గ్రామాల్లో ఉన్నటువంటి 36 లక్షల మంది జనాభాలో ప్రతి డెలివరీ కూడా హాస్పిటల్ అయ్యేటట్టుగా అచీవ్ చేయగలిగింది. సో అంటే ఒక్క అంశం మీద అంత పని చేస్తే కానీ అవ్వలేదు. సో ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో వచ్చినాం కాబట్టి కొనసాగింపుగా ఎలాంటి హద్దులు లేకుండా చట్టాలు కూడా తయారు చేసి ఈ పేదలకు అందించే విధంగా అధికారంలో భాగస్వాములు. ఈ రోజు అధికారంలో ఎక్కడ భాగస్వాములు ఉన్నారు? అందరూ పెత్తందారులే ఉన్నారు, ధనవంతులే ఉన్నారు, ఆధిపత్య వర్గాలే ఉన్నారు. బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకి ఎక్కడ అధికారం వచ్చింది? లేదు కదా, రాలేదు. సో పేదలంతా అధికారానికి దూరంగా ఉన్నారు, కానీ ఓట్లన్నీ వాళ్ళయ్యాయి. వాళ్ళు ఓట్లేసి వాళ్ళ మీద ఆధిపత్యం చేసేవాళ్ళని, వాళ్ళని అణిచేసేవాళ్ళని, అణిచివేతకు గురి చేసేవాళ్ళని ఎన్నుకుని వాళ్ళ ఇష్టం మారుద్దంటారా సార్? అంటే వెనకబడిన వాళ్ళకి, అంటరాని వారికి రాజ్యాధికారం, వారు కూడా మంచి పదవులు ఉండే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. జనం అర్థం చేసుకుంటే వస్తుంది. ఈ రకమైనటువంటి చర్చ వాళ్ళు చూసిన రియలైజ్ అవుతారు కదా, అవును మన ఓట్లు, మనం జనాభా, మనం కదా అధికారంలో ఉండాలనే ఆలోచన రావాలి కదా. ఆ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి వచ్చిందా డెఫినెట్ గా షిఫ్ట్ అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా అంటే అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి సార్. ప్రజలకి పరిపాలన చేయనిపోనండి, లేదా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆస్తులు వెనకేసుకొని ఏదైనా చేసుకోనండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా. కానీ 75 ఏళ్ల నుంచి ఆడపిల్లల మీద ఈ మధ్య కాలంలో ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి సార్. గతంలో మర్డర్స్ ఎక్కువ జరిగాయి, ఇప్పుడు మర్డర్స్ తగ్గిపోయి
చిన్నపిల్లల మీద, అంటే 8 నెలల పసిపిల్లల మీద, 10 నెలల పసిపిల్లల మీద, వివాహితుల మీద, స్టూడెంట్ ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి సార్. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎందుకని ఈ యొక్క అత్యాచారాల విషయాల్లో ఎందుకు వెనకబడి ఉన్నారు? సరిగ్గా ఒక అత్యాచారం మరి పసిపిల్లల మీద జరిగినప్పుడు కూడా ఏదైనా అంటే ఎన్కౌంటర్ చేయాల్సిన ఆ చట్టాలు ఎందుకు తేవట్లేదు సార్? ఇప్పుడు ఏదైనా ఒక దీర్ఘకాలిక సమస్య ఉందంటే దానికి చాలా లోతైనటువంటి కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉన్న ఒక జబ్బు విషయం చూసినా కూడా అది క్రానిక్ అయిపోయింది అని అంటే అది ఎన్నో సంవత్సరాలుగా ఎక్కడో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యి అది అలా రికవర్ అయిపోయి క్రానిక్ అయిపోతుంది. అలాగా ఈ సమస్య కూడా ఇట్స్ ఎ క్రానిక్ ఇష్యూ, దీర్ఘకాలికమైన సమస్య. ఎందువల్లంటే 2000 సంవత్సరాల నుంచి స్త్రీని ఒక విలాస వస్తువుగా, ఒక పిల్లలకనే యంత్రంగా, కేవలం ఒక బానిసగా, చదువుకు దూరంగా, గుడికి దూరంగా, వంటింటికి పరిమితంగా చేసేసినటువంటి సంస్కృతి దేశంలో ఉంది. స్టిల్ ఇప్పటికి. సో ఇట్స్ ఎ కల్చరల్ ఇష్యూ. సో అందువల్ల మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం వచ్చి, కానీ 2000 సంవత్సరాలుగా ఈ కల్చర్లో బాగా ఎక్కిపోయింది మైండ్లో. ఇప్పుడు పద్మవిభూషణ్ వచ్చిన చిరంజీవి ఏమంటాడు, ఈసారైనా మగపిల్లాడు గాను మన లెగసీ కంటిన్యూ కావాలి కదా, ఇల్లంతా లేడీస్ హాస్టల్ లాగా ఉంది. మరి అంటే ఏంటి కల్చరల్ ఇష్యూ అంటే అతనికి కూడా, అంటే ఇంత వయసు వచ్చి ఇంత ప్రపంచాన్ని చూసిన తర్వాత అరే మనం ఈ డిఫరెన్స్ చూపించకూడదు కదా, మనం సామాజికంగా మానసికంగా కూడా ఎదగాలి కదా, ఇంకా ఏజోల్డ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకుని అవి మాట్లాడటం ఏంటి? సో సొసైటీని చూస్తున్నాం, ప్రపంచాన్ని చూస్తున్నాం, అలాంటిది ఎక్కడ అలాంటి డిఫరెన్స్ లేనప్పుడు ఆ డిఫరెన్స్ మనం చూపించడం ఏంటి? అట్లీస్ట్ మనం డెవలప్డ్ పీపుల్గా మనం చేయకూడదు కదా అన్న మాట లేకుండా దేశంలో ఉన్నతమైన అవార్డులు తీసుకుని ఇట్లాంటి సందేశం జనాలకు ఇస్తుంటే ఎక్కడ పోద్ది? ఆ డిస్క్రిమినేషన్, ఆ వివక్ష, ఆ చిన్న చూపు అనేది వేళ్ళూనుకం పోయింది, మెదడుల్లో ఎక్కిపోయింది, తరం నుంచి తరానికి నేర్పించారు. ఇది పోవాలి అసలు ఫస్ట్. అంటే ఆ కల్చరల్ బ్యారియర్ పోవాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, మైండ్ సెట్ మారాలి. చట్టాలతో అన్ని పనులు మనం చేయలేం. ఒకవైపు చట్టం తేవడం, దాన్ని సరిగా అమలు చేయకపోవడం, మన వారికి ఒక రకంగా, మన కాని వారికి ఇంకో రకంగా అమలు చేయడం, ఆ వివక్ష వల్ల చట్టం అంటే వాల్యూ లేకుండా పోతుంది. సో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం సిగ్నల్ క్రాస్ అయితే ఏముందో ఫోన్ చేయించుకుంటే వాడు లేదా 10 రూపాయలు ఇస్తే వదిలేస్తాడు అనేటువంటి విధానం ఉన్నంతకాలం చట్టాల అమలు జరగదు కదా. నువ్వు ఉన్న చట్టాన్నైనా సక్రమంగా అమలు చేసి, అంటే విచక్షణ, అంటే ఎవరు వివక్ష లేకుండా అందరం సమానంగా చూసి అమలు చేస్తే 4 రోజులు సెట్ అయిపోతారు. ఇప్పుడు దుబాయ్ ఉంది, సిగ్నల్ దాటమని ఎవరినైనా సిగ్నల్ ఉండగా క్రాస్ చేయమని మరి ఎందుకు చేయరు? అక్కడ కఠినంగా ఉంటాయి చట్టాలు. చట్టం సేమ్, చట్టం కఠినం, అలసత్వం అని ఉండదు, అమలులో ఉంది తేడా. నువ్వు అంతే అమలు చేసేటప్పుడు 100 రూపాయలు ఇస్తే నిన్ను వదిలేస్తే సరే ఏముంది 100 ఇవ్వచ్చు, లేకపోతే ఫోన్ కొట్టించుకోవచ్చు అనుకుంటారు. అక్కడ నువ్వు 100 ఇచ్చినా ఫోన్ చేసిన అవకాశం ఉండదు కాబట్టి చచ్చినట్టు. అంటే ఇంకా రాజకీయ నాయకులకి ఎథికల్ వాల్యూస్, మోరల్స్ ఏం లేనట్టు ఇంకా అయితే అంతే కదా సార్. ఇప్పుడు ఒక 8 నెలల పాపని ఎవడైనా అత్యాచారం చేస్తే దానికి కూడా రాజకీయ నాయకులు ఒత్తాసు పలికితే అసలు ఇంకెక్కడన్నా అంతే కదా. ఇప్పుడు ఉందా సార్? ఇప్పుడు ఉన్నావాలో జరిగింది, తత్వాలో జరిగింది, బిల్కినో బానుకు జరిగింది, మరి దానికి రాజకీయ పార్టీలు మద్దతు పలకటం ఏంటి? అంతే కదా సార్. అది ఇప్పుడు అత్యాచారం అనేది ఎవరి మీద జరిగింది అనేది కాదు కదా, ఒక స్త్రీ మీద జరిగింది అనేది కదా ఇక్కడ పాయింట్. సో ఇప్పుడు 140 కోట్ల 70 కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మరి ఈ ఆడవాళ్ళకి ఈ 70 లాగానే సముచితమైన గౌరవం ఇవ్వాలి కదా, సమానం గౌరవం ఇవ్వాలి, మనతో సమానం అన్న మైండ్ సెట్ రావాలి ఫస్ట్ ఈ భారత సంస్కృతిలో. అది లోపం. అది ఎందుకని వచ్చిందంటే ఒక పనికి మాలినటువంటి ధర్మాలు, విశ్వాసాలన్నీ పెట్టుకుని స్త్రీని విలాస వస్తువుగా చేసేసి సగ జనాభాని నిర్వీర్యం చేశారు. అంటే ఆ సగ జనాభా ఉన్న మానవ వనరులు మనం వాడుకోవడం లేదు, సగం శక్తిని మనం వదిలేసుకుంటున్నాం. అందుకే మనం ఈరోజు అభివృద్ధి చెందలేదు. ఇన్ని సంవత్సరాలైనా 193 దేశాల్లో మన ర్యాంక్ డెవలప్మెంట్ ఎంత ఉందంటే 135, 136 ఉంది. మరి జనాభాలోనేమో 2వ ర్యాంకు 1వ ర్యాంకులోకి వచ్చి శక్తిని అభివృద్ధిలో 130లో ఉండడం ఏంటి? ఎంత ఆక్వర్డ్ సిచ్యువేషన్. బికాస్ 50% ఆఫ్ ది పీపుల్ మనం వాడుకోం, వాడు పనికి మాలి అనేటువంటిది మన భావన. మళ్ళీ ఒక 20% వీళ్ళు అంటరాని దూరంగా పెట్టేస్తాం, అనదర్ 50% వీళ్ళు బ్యాక్వర్డ్, వీళ్ళు పనికిరారని దూరంగా పెట్టాం. అందువల్ల ఆ భారతదేశం డెవలప్ కావడం లేదు. భారతదేశం డెవలప్ కావాలి, మానవ అభివృద్ధి జరగాలి అంటే మన పాత పద్ధతులు, పాత సిద్ధాంతాలు, పాత పనికి మాలిన ధర్మాలు వదిలేయాలి. అందరూ సమానం, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు,
ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి ధోరణి వచ్చిన రోజు ఈ రకమైనటువంటి అన్ని పోతాయి. చట్టాల అమలు అనేటువంటి విషయంలో ఖచ్చితంగా నిష్పక్షపాతమైనటువంటి ధోరణి ఉండాలి. ఈ లంచాలు వ్యవహారాలు అనేటువంటివి లేకుండా తప్పును తప్పుగా చూడాలి. ఆ రకమైనటువంటి జరిగినప్పుడు విత్ ఇన్ నో టైం దే విల్ ఫాల్ ఇన్ లైన్. ఒక్కసారి నువ్వు సరిగ్గా అమలు చేసి చూడు, ఒక్కటి సిగ్నల్ క్రాస్ చేస్తాడా? ట్రాఫిక్ డిసిప్లిన్ ఎందుకు రాకుండా పోద్ది? అది లేకపోవడం కారణం ఏంటంటే అలసత్వం, ఇంకా భయంకరమైనటువంటి అదర్ ఇన్ఫ్లుయెన్సెస్. దీనివల్లే మన దేశం ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. సార్ నాకు అంటే మీ నుంచి ఒక కన్ఫర్మేషన్ కావాలి, తప్పుగా అనుకోవచ్చు సార్. బ్లడ్ పాయింట్ అంటే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ₹1 లంచం తీసుకున్నారు సార్? ఎందుకు తీసుకుంటాం అంటే నాకు తెలుసుకోవాలనిపించింది సార్, అందుకే అడిగాను. తప్పుగా అనుకోవద్దు, సమస్య లేదు. షూర్. ఎస్, గుండె మీద చేసుకుని చెప్పండి సార్. ఎక్కడ వేసినా ఒకటే, అది గుండె అయితే ఏదైతే చెయ్యి కదా. అదే, సో అలాంటి వాటికి తావు అనేది ఎందుకు అడిగానంటే సార్, మీ వీడియో కనీసం ఎవరో ఒకళ్ళు చూస్తారు, అవి రీల్స్గా చాలా షార్ట్స్గా చక్కగా వెళ్తుంది కాబట్టి మిగతా అధికారులకైనా సరే కొంత బుద్ధి వస్తుందేమో అని ఒక చిన్న ప్రయత్నం. అంటే రాదనుకోండి, అందుకే ఈ ప్రశ్న అడిగాను సార్. అంటే అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఏ ఆలోచనతో వచ్చాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు కొన్ని సందర్భాల్లో ఇవాళ సర్వీస్లోకి వచ్చి రేపటి నుంచి ఎలా సంపాదించాలంటే ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది ఏ జాబ్ అయినా ఇప్పుడు మనం వచ్చినటువంటి ఆలోచన విధానం ఒక సర్వీస్ అనేటువంటి ఒక అవకాశం. ఇట్స్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను కలెక్టర్ ఉన్నప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ వై ఐ టుక్, బికాజ్ అందరికీ రాదు అవకాశం, నాకు వచ్చింది, నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి ప్రసవం ఆసుపత్రిలోనే జరగాలి, ఇన్స్టిట్యూషన్ డెలివరీ అని అలాంటి అంశాల దగ్గర నుంచి ఎలక్షన్ నిర్వహించడం వరకు కూడా. ఇప్పుడు నాకు రాష్ట్రపతి నుంచి బెస్ట్ కలెక్టర్ అవార్డు వచ్చింది. ఎందుకనంటే లిటరసీ మీద. ఎప్పుడో 90s కేరళలో లిటరసీ ఎర్నాకుళం ఫస్ట్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి లిటరసీకి వచ్చింది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కానీ అప్పుడు కలిసే ఉంది ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలో, కానీ ఎవ్వరికి ఎప్పుడు రాల, ఒక ప్రకాశం జిల్లాకే వచ్చింది. ఎందువల్లంటే 63% ఉన్నటువంటి లిటరసీని 79% తీసుకెళ్ళాం. అంటే 5,75,000 మందికి చదువు చెప్పించి సాక్షర భారత్ వాళ్ళు ఒక పరీక్ష కండక్ట్ చేస్తే అందులో పాస్ అయ్యారు అందరూ, అందుకు వచ్చింది. సో అట్లా ఎలక్షన్ నిర్వహించినందుకు ఎలక్షన్ కమిషన్ బెస్ట్ అంటే అత్యధికమైనటువంటి పోలింగ్ జరిగింది మా జిల్లా, 84% అక్రాస్ ది కంట్రీ. అందుకనే పీస్ఫుల్ ఎలక్షన్, హైయెస్ట్ పోలింగ్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పిలిపించి ఆ రోజు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక ప్యాషన్తో చేశాం కాబట్టి, సో అందువల్ల ఈ ఆలోచనే ఉండదు. ఎవరు ఏమిస్తారు, ఏమిస్తే మనకి ఏమొస్తుంది అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు పనిచేయలేదు, ఆ వైపుకే చూడలేదు. వైసీపీ బాగా యాక్టివ్ అయినట్టుంది సార్, గమనిస్తున్నారా మీరు కూడా? అంటే 8 నెలలకే, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. అంటే బహుశా ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో పార్టీ యాక్టివ్ అవుతుందేమో అని అనుకున్నారు చాలా మంది. కానీ 4-5 నెలలకే చాలా పుంజుకుంది అనే ఒక ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ సోషల్ మీడియాలో జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా యాక్టివ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి బయటకు వస్తున్నా కూడా వేలల్లో కార్యకర్తలు వస్తున్నారు. ఏమంటారు సార్ మీరు? ఈరోజు ఈ 3 పార్టీలు కలిపి ప్రభుత్వం నడిపిస్తున్నాయి. అంతకుముందు వైసీపీ ఉంది, వైసీపీని కాదని జనం పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ అయినా ఇన్యాక్టివ్ అయినా వీళ్ళు చేసేది అయితే ఏమీ లేదు. ప్లస్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, వాస్తవంగా ఇవ్వాల్సినటువంటి పాలన విషయంలో కానీ వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. సో పేదరిక నిర్మూలన కోసం వైసీపీ గతంలో కోట్ల కొలది నిధులు బటన్ నొక్కి ఇచ్చామని చెప్తున్నారు. అయితే నేను ఒక పాయింట్ అడుగుతా, నువ్వు 2.5 లక్షల కోట్లు బటన్ నొక్కి డబ్బు రిలీజ్ చేశావు, కనీసం 2,500,000 కుటుంబాలైనా పేదరిక నుంచి బయటపడ్డాయా? ఒక్క కుటుంబం కూడా పడలా. ఎందుకు పడలేదంటే నువ్వు ఇచ్చిన డబ్బు ఆ పూటకో ఆ వారానికో సరిపోయినాయి తప్ప ఎలాంటి ఆస్తులు నువ్వు సృష్టించలేదు, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎలాంటి ఉపాధిని ఇవ్వలేదు, ఎలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి పెట్టుబడి నిధులు కల్పించలేదు. సో ఏదైనా సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఉంటేనే కదా వాడు పోవర్టీ నుంచి బయటకు వస్తారు. సో అట్లాంటి అవకాశాలు కల్పించుకుని ఊరికి డబ్బు పంచితే ఏమొస్తుంది? డబ్బు ఎవరికి పంచాలి? లేవలేని ముసలివాళ్ళకి పంచాలి, నడవలేనటువంటి ప్రతిభావంతులకు పంచాలి. అంటే ఎవరైతే కష్టపడి పని చేయలేరో వాళ్ళు పని చేసి సంపాదించలేరు కాబట్టి వాళ్ళకి సహాయం చేయటం సోషల్ సెక్యూరిటీ అంటాం. మన రాష్ట్రంలో పేదరికం కూడా ఎక్కువ ఉంది సార్.
కరెక్ట్. కాబట్టి పేదలకు ఏమి ఇవ్వాలి? ఆస్తులు ఇవ్వాలి, సంపాదించుకునే దారి చూపించాలి. ఈ ఒక్క పూట భోజనం పెడితే మిగిలిన పూటల భోజనం ఎలా వస్తుంది వాళ్ళకి? సంపాదించి తమ భోజనం తాము వండుకుని తినగలిగే స్థితి కల్పించడం పేదరికం నుంచి తీసుకురావడం తప్ప డబ్బులు పంచడం కాదు కదా. నువ్వు అదే ఎకరం భూమి ఇవ్వు, లేకపోతే చిన్న వ్యాపారం చేస్తానంటే ₹1,00,00,000 పెట్టుబడి నిధి ఇవ్వు, లేదంటే ఉద్యోగం ఇవ్వు, నిరంతరంగా బ్రతుకుతారు, నిరంతరంగా సంపాదించుకుంటారు. ఆధారాలు మానేసి కోట్లు ఖర్చు పెట్టడం అది నిరుపయోగం. కాబట్టి ఈ రెండు పార్టీలు పేదలకు న్యాయం చేయవు. కేవలం ఓట్ల కోసం ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఆకర్షించుకుని ఈ డబ్బు వాడుకుని ఓట్లు తెచ్చుకోవాలని ప్రయత్నం తప్ప నిజంగా పేదల్ని అభివృద్ధి చేయాలి, నిజంగా వీళ్ళు పైకి రావాలి అనే ఆలోచన ఆధిపత్య వర్గాలకు ఉండదు. వాళ్ళు ఎప్పుడు కిందే ఉండాలి, ఎప్పుడు అడుక్కుంటూనే ఉండాలి, అప్పుడు మన చుట్టూ తిరుగుతుంటారు, మనం అధికారంలో ఉంటాం అనేది వాళ్ళ కాన్సెప్ట్. బట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అది కాదు. నిజమైనటువంటి అభివృద్ధి రావాలి, స్థిరమైనటువంటి జీవనోపాధులు రావాలి, నిరంతరంగా ఆదాయం వచ్చే మార్గం ఇవ్వాలి, అప్పుడు పేదరికం నుంచి బయటకు వస్తారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఇట్స్ పారాడైమ్ షిఫ్ట్. వాళ్ళ ఆలోచన విధానానికి మన ఆలోచన విధానానికి కంప్లీట్ తేడా. అందుకనే నేను బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ పేదలు అందరి కోసం పనిచేయాలని ఈ పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ఎవరైనా పేదవాళ్ళకి టికెట్ ఇచ్చే ఆలోచన ఏముందా సార్? అంటే మీ అన్ని రాజకీయ పార్టీలాగా మీరు కూడా కొంత డబ్బు తీసుకుని టికెట్లు ఇస్తారు? పార్టీ పెట్టిందే పేదవాళ్ళ కోసం, నాయకత్వం అంతా పేదవాళ్ళే ఉంటారు. అంటే పేదవాళ్ళే ఉంటారంటే ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు అంటారు. అంటే పేదవాళ్ళు అవకాశాలు పని చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళే ఉంటారు, అత్యధికంగా పేదలే ఉంటారు. డెఫినెట్ గా అవకాశం ఇస్తాం. అంటే మరి పార్టీ నడవాలి కదా సార్? అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఐడియాలజీ ముఖ్యం ఇక్కడ. సో ఈ సిద్ధాంతాన్ని పాటించాలి అనే ఆలోచన కానీ అలాంటి విల్ మనసులో కానీ ఉన్నవాళ్ళు డెఫినెట్ గా డబ్బు ఉన్న వాళ్ళైనా సరే, బట్ చేసే మన వితరణ ఎలా ఉంది, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. చేయి అందించాలి, పైకి తీసుకురావాలి. సార్ ఫైనల్ గా అంటే ప్రభుత్వానికి మీరేం చెప్తారని నేను అడగను, ప్రజలకి పార్టీలతో సంబంధం లేకుండా మీరేం చెప్తారు ఫైనల్ గా? ప్రజలకైతే నేను స్పష్టంగా ఒక అభ్యర్థన చేస్తున్నాను, ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే ఎన్నో పార్టీలను మీరు చూశారు, ఈ ఎన్నికల ముందు ఎలా చెప్పి ఎన్నికలైనాక ఎలా మారుస్తున్నారు మాటలనేది చూస్తున్నారు. అంటే మీరు మోసాన్ని చూశారు, మభ్యపెట్టాన్ని చూశారు, బూటక హామీలను చూశారు. సో ప్రతి ఒక్కరూ జనాన్ని వాడుకునే వాళ్ళే, వాళ్ళ మైండ్ సెట్కి మార్చి వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. నిజాయితీగా, విశ్వసనీయతతోటి, నిబద్ధతతోటి పనిచేసే వాళ్ళు అరుదైపోయారు. అందువల్ల జనం కూడా ఈరోజు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మలేము అనే పరిస్థితికి వచ్చారు. బట్ అయినా కూడా ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను జనాన్ని ఏం కోరుతున్నానంటే, పేదవారికి ఒక అధికారం అనేటువంటి అవకాశం కల్పిద్దాము, భాగస్వామ్యం ఇద్దాము. అందుకు నిజాయితీ, నిబద్ధత, మరీ ముఖ్యంగా నిస్వార్థం. ఈరోజు నేను ఇప్పుడున్నటువంటి ఈ బూర్జువా పార్టీల్లో ఎక్కడో చోట ఒక అవకాశం తీసుకుని ఏదో ఒక పదవి పొందడం అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు, మ్యాటర్ కాదు మీకు. కానీ ఎందుకు అంటే అది నాకు నా కుటుంబానికి ఉపయోగం. పేదలకు ఏం ఉపయోగం, జాతికి ఏం ప్రయోజనం? సో మనం చూడాల్సిన జాతి ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. కాబట్టి ఈ తెలుగు జాతిలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం పనిచేయాలనేటువంటి ఒక ఆలోచనతో, అది కూడా ఒక నిస్వార్థమైనటువంటి సేవ చేయాలంటే ఆలోచనతో వచ్చున్నాము. కాబట్టి ఆదరించమని, ఆలోచించమని, ఇలా మనల్ని వాడుకుని వదిలేసే వాళ్ళు కాకుండా మనల్ని ఎవరు ఆదుకుంటారనేది ఒక విచక్షణతో చూడమని మాత్రం నేను ప్రజలను మీ ద్వారా కోరుతాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. సో ఫ్రెండ్స్, ఇది ఎక్స్ఐఎస్ విజయ్ కుమార్ గారితో కొన్ని విషయాలు మాట్లాడించాను. ఆయన చెప్పిన సమాధానాలకి నేను మీ నుండి కూడా మీ యొక్క అభిప్రాయాన్ని వినాలని చెప్పి, మీ యొక్క అభిప్రాయం మీరు ఎట్లా స్పందిస్తారని నేను వినాలని నాకు కూడా ఉంది. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు కూడా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.